సార్ నమస్తే సార్. పివిపి గారు, టు బి హానెస్ట్లీ చెప్తున్నా సార్, దాదాపు 400+ ఇంటర్వ్యూస్ చేశాను నేను. బట్ ఇన్ని ఇంటర్వ్యూస్లో యూ ఆర్ ద స్పెషల్ పర్సన్ అమాంగ్ ఆల్ ద గెస్ట్ సార్. వై? బికాస్ మీరు యు ఆర్ అ బిగ్ బిలీనియర్. అంటే లెట్ మీ ఫినిష్. నేను ఇంత ఇంటర్వ్యూలో కాస్ట్లెస్ట్ పర్సన్ మీరే సార్. సో ఎంత కాస్ట్లెస్ట్ పర్సన్ అయినా కానీ యు ఆర్ అ సింపుల్ గెస్ట్ టు మీ సార్. Might be you are a billionaire or millionaire. I don't care, sir, but you are a guest to me. In front of Kulam Kulla, you are a guest. Ante, sir. Sir, మీ లైఫ్ స్పాన్ ఎంత అనుకుంటున్నారు సార్ మీరు? మన సంప్రదాయాల్లో, తెలుగు సంప్రదాయాల్లో మన పురాణాల్లో రాసింది ఏమనంటే ఒక హ్యూమన్ లైఫ్ సహస్చంద్ర దర్శనం అంటారు. అంటే 1000 full moons comes to about 81 years or so. So that is what one should expect to be a human life. Anything on top of that is a bonus for I'm not speaking about others, sir. ఎందుకంటే పీవీపీ గారు అంటే డైట్ ఆర్ 4 almonds, డిఫరెంట్ కైండ్ ఆఫ్ డైట్. సెలబ్రిటీస్లో మీరు ఒక టాప్ సెలబ్రిటీ కాబట్టి మీరు డైట్ డిఫరెంట్ డైట్ ఉంటుంది కాబట్టి మీ లైఫ్ స్పాన్ ఎంత సార్? మీరు ఎంత అనుకుంటారు? ఎంత పూర్తి చేయగలుగుతారు? ఒక 8 years అనుకో. 8 years సార్. 8 years బ్రతికే వాళ్ళకి ఇన్ని కోట్లు అవసరమా సార్? మీకు ఇన్ని కోట్లు అవసరమా సార్? సింపుల్ క్వశ్చన్ సార్. అవసరం నేను చెప్పానా? మనకు కనబడుతుంది సార్. దట్ ఈస్ ద లైఫ్ ఐఎమ్ లివింగ్. ఐ వర్క్డ్ హార్డ్. ఐఎమ్ లివింగ్ మై లైఫ్. ఐఎమ్ నాట్ లివింగ్ సంబడి ఎల్సెస్ లైఫ్. నా లైఫ్కి ఎంత కావాలో నాకు తెలుసు. అండ్ ఇట్ ఈస్ ద క్వాలిటీ ఆఫ్ లైఫ్ దట్ మ్యాటర్స్, నాట్ ద క్వాంటిటీ ఆఫ్ లైఫ్. మనిషి చెప్పినట్టుగా హ్యాబిట్స్ అన్నావు. వై డూ యూ వాంట్ టు లివ్ ఎ హెల్తీ హ్యాబిట్, హెల్తీ లైఫ్ స్టైల్? బికాజ్ యూ వాంట్ హ్యావ్ ఎ క్వాలిటీ లైఫ్. ద లాస్ట్ థింగ్ ఏంటి, మనం హాస్పిటల్ బెడ్ మీద చుట్టూ 100 మందితో ఉంటాం కన్నా నరకం ఇంకోటి లేదు. మనం బతికినంతకాలం హ్యాపీగా బతకాలి, కామ్గా వెళ్ళిపోవాలి. That is my personal philosophy. So quality of life in all aspects, be it health, be it how you live, how you conduct yourself, anta in all aspects that is extremely important. అంటే ఏం లేదు సార్, సింపుల్గా అంటే ఇప్పుడు ఫ్యామిలీ మీరు నలుగురు ముచ్చటగా, మీరు మేడం, పాప బాబు దూరంగా చదువుకుంటున్నారు, ఈ లైఫ్ స్టైల్కి దూరంగా ఉంటున్నారు. అంటే మనిషికి ఒక 10 కోట్లు వేసుకున్నా 40 కోట్లు అవుతుంది సార్. అట్లాంటిది మీరు దాదాపు, నేను ఫిగర్ అని చెప్పలేను, యు ఆర్ ద టాప్. మా తెలుగు పెద్ద స్థాయిలో ఉన్నాడని చెప్పడానికి పీవీపీ గారు ఉన్నారు. ఇన్ని కోట్లు ఎందుకు సార్? చాలా మందికి సార్ అందరూ ఉద్దేశించి మేము అడుగుతున్నాను. ఇట్స్ అ వెరీ గుడ్ క్వశ్చన్. ఇప్పుడు నేను అమెరికాలో ఉన్నప్పుడు నేను జీవితంలో నేను రుణపడి ఉంది ఇద్దరికే, ఆ పైవాడికి అమెరికాకి. అమెరికాలో ఇప్పుడు కాదు, నేను 30 ఏళ్ళ క్రితం నేర్చుకున్నాను ఏంటంటే గివింగ్ బ్యాక్ టు సొసైటీ. 2000 సంవత్సరంలో ప్రతి ఒక్కడికి ఆ పైవాడు టైము టాలెంట్ ఇస్తాడు, నీకు నాకు అందరికీ. ఆ టైము టాలెంట్ ఎలా సద్వినియోగపరుచుకున్నాం మనం పెంపొందించుకోవడానికి, మన ఫ్యామిలీకి ఉపయోగపడటానికి, మనతో పాటు 100 మందికి ఉపయోగపడ్డామా లేదా? ఆ తర్వాత ఎవరి జాతకం ఎవరి అదృష్టం వాళ్ళది, మన చిరస్థాయిలో మిగిలేమా లేదా అనేది దేవుడిచ్చిన అవకాశాలు బట్టి ఉంటుంది. బట్ నువ్వు అడిగిన స్పెసిఫిక్ క్వశ్చన్కి, మనకున్న టైంలో మనకున్న సంపాదన ఇస్ నాట్ అబౌట్ సంపాదన, రైట్? మన సంపాదన ద్వారా 100 మంది కుటుంబాలకి హెల్ప్ చేయగలుగుతున్నామా, 1000 మంది కుటుంబాలకి చేయగలుగుతున్నామా మనం క్రియేట్ చేసే సంస్థల ద్వారా? ఫస్ట్ 20 మంది, ఫస్ట్ 100 మంది మన కోసం మన ఎంప్లాయీస్ ఉంటారు. ఆ తర్వాత ఇట్స్ ఎ డ్యూటీ. ఒక సంస్థ మనం బిల్డ్ చేసామంటే దాంట్లో there's a great amount of responsibility. ఓకే, ఇంత సర్వీస్ చేసే వ్యక్తి మీరు. పీవీపీ గారు అంటే అందరూ మంచివారు అంటున్నారు. దాదాపు ఐ థింక్ మీ గురించి నేను దాదాపు 2 weeks ఆఫ్ హోంవర్క్ సార్. 2 weeks హోంవర్క్ చేశాను నేను. ఇంతవరకు నా జీవితంలో ఇంతసేపు హోంవర్క్ ఎప్పుడు చేయలేదు. 1-2 days చేస్తాను. పీవీపీ గారు అంటే మంచివారు అంటున్నారు. బట్ మంచివారు అయితే మీకు కాంట్రవర్సీస్కి పీవీపీ గారు ఎందుకు చాలా క్లోజ్గా మూవ్ ఆన్ అవుతున్నారు? మీరు మూవీ ఇండస్ట్రీలో ఉన్నారు, అక్కడ కాంట్రవర్సీ. పొలిటికల్ ఇండస్ట్రీలో ఉన్నారు, పొలిటికల్లో అక్కడ కాంట్రవర్సీ. బిజినెస్ ఉంటే అక్కడ కాంట్రవర్సీ. బిజినెస్లో కాంట్రవర్సీ ఎవరు చెప్పారు సార్? మీ మీద పీవీపీ గారు అంటే సిబిసిఐడి రైట్స్ అంటారు, సిబిసిఐడి ఇన్వెస్టిగేషన్ అంటారు. ఈరోజు మీరు ఫుల్ స్టాప్ పెట్టాల్సిన విషయం ఏంటంటే సార్, పీవీపీ గారు అంటే సిబిఐ ఎంక్వైరీలు. గుడ్. నువ్వు ఇంత రీసెర్చ్ చేసావు కదా, ఇన్ని కోట్లు తిరిగావు కదా, ఈ ప్రపంచం మొత్తం మీద ఇండియాలో నా మీద ఎక్కడన్నా సిబిఐ కంప్లైంట్ కానీ ఈడీ కేసు కానీ పెండింగ్ ఉందా? లేదు. మరి కానీ ఎందుకు వినిపిస్తుంది మీ మీద? నేను ఒక దాంట్లో ఇన్వెస్ట్ చేశాను. అప్పట్లో ఇన్వెస్ట్ చేసిన అందరి మీద ఇన్వెస్టిగేషన్ జరిగింది. ఈ తెలుగు 10 కోట్ల మధ్యలో నా ఒక్కడికే క్లీన్ బిల్ వచ్చింది. వచ్చి కూడా 8 ఏళ్ళు అయింది, రైట్? సో రామాయణం అంతా అయింది, రాముడు ఎవరో సీతారు అయినట్టు ఉంది మీ రీసెర్చ్. అట్లాగా సార్. మరి మీరు ఇన్వెస్ట్ చేసిన కాడ ఎంత మందికి అయినప్పుడు మీకు కూడా అయింది కదా? అవును, నా ఒక్కడికే క్లీన్ బిల్ వచ్చింది. మరి మీరు ఎందుకు అక్కడ ఇన్వెస్ట్ చేసినారు? మరి ఆ రోజు ఏ స్వార్థంతో ఇన్వెస్ట్ చేసావు? ఆ రోజు సిచ్యువేషన్ వేరు. 2008, 2009, 2010లో ఇన్వెస్ట్ చేశాం. ఆ రోజు అవకాశాలు వేరు, ఆ రోజు బిజినెస్ క్లైమేట్ వేరు. 2008, 2009, 2010లో ఇన్వెస్ట్ చేశాను.
ఇప్పుడు అంటే రాజశేఖర్ గారు కొడుకు అని కాబట్టి ఇన్వెస్ట్ చేశారు సార్. ఆయన చనిపోయిన తర్వాత కూడా ఇన్వెస్ట్ చేశాం. అంటే 2008 అప్పుడు చనిపోలేదు సార్. ఆయన చనిపోయిన తర్వాత ఇన్వెస్ట్ చేశాం. ఆ ఫ్యాక్ట్ తెలుసా నీకు? 2008 ఆయన చనిపోలేదు సార్. 2009లో చనిపోయిన తర్వాత 2010లో ఇన్వెస్ట్ చేశాం. నేను 2008, 9, 10 అని చెప్పినాను. 3 సంవత్సరాలు ఇన్వెస్ట్ చేశాం, 3 దఫాలుగా. ఆయన చనిపోయిన తర్వాత కూడా ఇన్వెస్ట్ చేస్తాం. లేదు సార్, మీరు రాజశేఖర్ రెడ్డి గారికి మీరు అత్యంత సన్నిహితులని కాదు. హీ వాజ్ అ చీఫ్ మినిస్టర్, హీ వాజ్ అ రెస్పెక్టెడ్ చీఫ్ మినిస్టర్. ఎవ్రీబడి లుక్డ్ అప్ టు హిమ్. దెర్ వాజ్ అన్ ఆపర్చునిటీ. మాతో పాటు అన్ని పెద్ద సంస్థలు ఇన్వెస్ట్ చేశారు. పెద్ద న్యూస్ పేపర్ అని మన మీడియా సంస్థలు మేము ఆల్రెడీ ఉన్నాం అక్కడ. కంటెంట్ క్రియేషన్ కింద ఇన్వెస్ట్ చేసాం. ఇప్పుడు సిబిఐ ఈడీల కన్నా నీ దగ్గర పెద్ద ఇన్ఫర్మేషన్ ఎక్కువ లేదు కదా వాళ్ళ దగ్గర. నాదర్గల్ ల్యాండ్స్ మీద ఏంటి సార్ మరి? గుడ్ క్వశ్చన్. నాదర్గల్ ల్యాండ్స్ మీద ఏం చూసావు? మేము 145 బ్యాంకు లూటి పెట్టారంట కదా సార్ మీరు? మేము 145 కోట్లు పెట్టి మేము ల్యాండ్ కొన్నాం. 145 కోట్లు పెట్టి ల్యాండ్ కొన్నాం. 140 కోట్లు ఎట్లా వచ్చినాయి సార్ మీకు? మేము ఇండియా ఎఫ్డీఏ పట్టుకొచ్చాం. నా డబ్బులు పట్టుకొచ్చాను ఎఫ్డీఏ. బ్యాంకులు నేను హామీ ఇచ్చి పట్టుకొచ్చా ల్యాండ్. మీకు కార్పొరేట్ వరల్డ్లో డీటెయిల్లోకి వెళ్ళాలి తమ్ముడు, రైట్? ఇప్పుడు నేను నీకు జర్నలిజం నేర్పలేను, నువ్వు నాకు ఇన్వెస్ట్మెంట్స్ నుండి సంస్థలు డెవలప్ చేయడం నాకు నేర్పలేవు, రైట్? ఒక సంస్థ ఇన్వెస్ట్ చేసినప్పుడు ఎఫ్డీఐ కింద, అంటే ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ కింద వచ్చే ప్రతి రూపాయి గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి ఇన్ఫార్మ్ చేస్తాం. 2007 ఫిబ్రవరి సంవత్సరంలో 856 కోట్లతో ఈ దేశం వచ్చాం. దాంట్లో 750 కోట్లు పెట్టి చెన్నైలో బిన్నీ మిల్స్ అనే సంస్థ కొన్నాం. అక్కడ కొనబట్టి మేము బాగుపడ్డాం. ఇక్కడ హైదరాబాద్ డబ్బులు పెట్టి మేము చంకన అయిపోయాం. ఎందుకు పెట్టారు సార్ మీరు మరి? ఇది ఎవరు చెప్తే పెట్టారు సార్ మీరు? అవకాశం వచ్చింది, ఇన్వెస్ట్మెంట్ కింద వచ్చాం. ఒక పర్టికులర్ పర్సన్ మా దగ్గరికి వచ్చాడు ఇన్వెస్ట్ చేయండి. మీకు తక్కువ అమౌంట్ ఎక్కడ ఉంటే అక్కడ పెట్టమంటే మీరు పెట్టేస్తారు సార్. అది రైట్ ఆర్ రాంగ్ మీకు తెలియదా? యువర్ బ్రిలియంట్ సార్, యువర్ బ్రిలియంట్ అండ్ ఎక్సలెన్స్. యూ నో హౌ టు కీప్ ద మనీ అండ్ వే టు కీప్ ద మనీ అండ్ హౌ టు గెట్ బ్యాక్ ద మనీ. అరే పీఈపీ గారు అంటే ఎక్కడ మనీ పెట్టడం తెలుసు, ఎక్కడ తీయడం తెలుసు. ఇది కరెక్ట్. ఇది మీకు పొగడతలాగా అనిపించవచ్చు కానీ సార్ ఎక్సలెంట్ సార్. మీరు సార్ యువర్ షార్ప్ షూటర్ సార్. మీ అందరికీ తెలిసిన తప్పు. ఒక ఆంటర్ప్రెన్యూర్ అనేవాడికి నిజం చెప్తా, ఒక బబుల్ చేస్తాను. ఒక ఆంటర్ప్రెన్యూర్ అనేవాడికి 10 డెసిషన్స్ తీసుకుంటే 7 తప్పు అవుతాయి, 3 కరెక్ట్ అవుతాయి. అది బయట వాడికి తెలియదు. ప్రతి ఆంటర్ప్రెన్యూర్కి ప్రపంచం అర్థమైందా? బట్ ద 2-3 గుడ్ డెసిషన్స్ దట్ యు టేక్ విల్ కీప్ యు ఆన్ ద టాప్. నాదర్గల్ ల్యాండ్స్ ఎవరు చెప్తే మీరు కొంటారు? నా దగ్గరకు మనిషి వచ్చాడు, సూర్యప్రకాశ్ అనే మనిషి వచ్చి నా దగ్గర 1100 ఎకరాలు ఉందని చెప్పాడు. నేను ఆ వాళ్ళు ఇండియా అప్పుడే వచ్చాను, ఒక సిటీ కడదాం అనుకున్నాను అక్కడ, ఇన్ ద లైన్స్ ఆఫ్ షికాగో ఆర్ సంథింగ్ లైక్ దట్. ఒక పెద్ద టౌన్షిప్ కడదాం అనుకున్నాం. నా దగ్గర క్లీన్ ల్యాండ్ ఉంది, ల్యాండ్ తీసుకెళ్ళి చూపించాడు. వాళ్ళు మాకు ఆవేళ అప్పుడే మేము ఫ్లైట్ దిగి అమెరికా నుంచి వచ్చాం. 4 కంపెనీలు అమ్మాను ఆవేళ, పెద్ద క్యాపిటల్తో వచ్చాను. చెన్నైలో మరి పెద్ద మిల్స్ తీసుకున్నాం చెన్నైలో. ఇవాళ వరకు మేము గుడ్ షేప్లో ఉన్నాం అంటే మేము చెన్నై ఇన్వెస్ట్మెంట్ వాళ్ళనే. ల్యాండ్ చూపించినప్పుడు మాకు రెవెన్యూ రికార్డ్ చూసుకోవటం, మాకు ఇంకా వేరే సంస్థలో కూడా నాకు ఓనర్షిప్ ఉండేది. కార్బీ అనే పెద్ద సంస్థలో మా సంస్థలో వచ్చి అందరి దగ్గర కూర్చొని చూసాము, అక్కడ చూపించిన ల్యాండ్స్ చూసాము, కొన్నాము. 145 కోట్లు చెక్ ఇచ్చిన తర్వాత అర్థమైంది మాకు అక్కడ చిత్తకాయితాలు ఇచ్చాడు. అక్కడ ల్యాండ్ వాడు చూపించిన ల్యాండ్ వేరు, అమ్మింది వేరు. ఇవన్నీ వెనక్కు చూస్తే జీవితంలో ఏ డెసిషన్ అయినా వెనక్కు చూస్తే ఆఫ్ కోర్స్ ఐ లాస్ట్ మనీ. నో మరి చాట్ జీపీటీ కానీ గూగుల్ కానీ ఇంకా మీ టెక్నాలజీ కానీ మీరు మోసం చేశారన్నట్టు ఎందుకు చూపిస్తారు సార్? మరి సిబిఐని ఈడీని అడగొచ్చు కదా మీరు, సిబిఐడిని అడగొచ్చు కదా. గూగుల్ చాట్ జీపీటీని అడిగితే, గూగుల్ చాట్ జీపీటీ అడిగితే డబ్బులు ఏమైనా సంపాదించాలని చెప్తుందా నీకు? డబ్బులు ఆగు తమ్ముడు ఆగు. చాట్ జీపీటీ అనేది దేనికి ఉంది? నీ బుర్రను పెంపొందించుకోవడానికి. చాట్ జీపీటీ మీద నీ లైఫ్ అంతా గడుపుతావా? లేదు కదా సార్. చాట్ జీపీటీ చెప్పి నీ పిల్లలకి చదువు చెప్తావా? మంచి వ్యక్తిని ఈ విధంగా చాట్ జీపీటీ కానీ క్రోమ్ కానీ మిగతా టెక్నాలజీ కానీ మీ మీద మైనస్ చేసినప్పుడు మీకు కోపం రాదా సార్? రాదు. ఎందుకంటే 2011 నుంచి ఇది 2026, 15 సంవత్సరాల్లో మేము ఒక 100 సంస్థలను కలిసి ఉంటాం. ప్రతి సంస్థ ఇట్టగా గూగుల్ చేసి ఇన్ఫర్మేషన్ పెట్టుకుంటారు, క్లారిఫికేషన్స్ అడుగుతారు, చూపిస్తాం. మీ మీద సిబిఐ కేసులు పెండింగ్ ఉన్నాయి కదా అంటారు, ఇదిగోండి క్లోజర్ అని చెప్తాం. గూగుల్ అనేది 1000 త్రో చేస్తుంది ప్రతి ఒక్కడి మీద. ప్రైమ్ మినిస్టర్ దగ్గర నుంచి, సీఎం దగ్గర నుంచి, బిల్ గేట్స్ దగ్గర నుంచి అందరి మీద గూగుల్ విల్ త్రో ఎవ్రీథింగ్ అండర్ ద సన్. దాన్ని నమ్ముకుని చేస్తే కుక్కతో కూడా గోదావరి ఇదినట్టు అవుతుంది నీ లైఫ్, గుర్తుపెట్టుకో. లేదు సార్, ఉన్నమాట చెప్తా తమ్ముడు. నేను ఏమంటున్నానంటే మీకు అర్థం కాని విషయం నేను మళ్ళీ చెప్తున్నాను ఏంటంటే సార్, మరి ఈ చాట్ జీపీటీ ఈ జనరేషన్ పీపుల్ జనరేషన్ బట్టి అప్డేట్ కావాలి సార్. నేను ఏమంటున్నానంటే మరి మీరు ప్రతిసారి మీరు వాళ్ళకి ఆన్సర్ చెప్పలేరు, చూపియాలి కదా సార్. చెప్పాల్సిన అవసరం నాకేంటి? నాకు వాళ్ళతో పని ఉందా? చెప్పాల్సిన అవసరం నాకేంటి పని? ఇప్పుడు నా దగ్గరకు ఒక ఇన్వెస్టర్ వచ్చాడు, ఒక క్లయింట్ వచ్చాడు. క్లయింట్ అంటే హీజ్ ఓన్ హూ పేస్ మీ, నాట్ పేస్ మీ, హీ పేస్ మై ఎంప్లాయీస్. ఐ డోంట్ పే మై ఎంప్లాయీస్. ఒక క్లయింట్కి నేను సర్వీస్ చేస్తే అతను ఇచ్చే డబ్బులతో మా ఎంప్లాయీని కడతాం. మా క్లయింట్ అడిగిన సమాధానం మేము సమాధానం చేసుకోవాలి. ఈ పులి స్టాల్ ఉంటాయి సార్? దట్ ఇస్ నెవర్ ఎండింగ్. వాట్ కెన్ యూ డూ? వై షుడ్ బి బాదర్డ్ అబౌట్ ఇన్ ద ఫస్ట్ ప్లేస్? నువ్వు లైఫ్లో తప్పు చేస్తే భయపడాలి, బాధపడాలి. వెన్ యూ గోట్ అ క్లీన్ బిల్ ఎవ్రీవేర్. అండ్ సొసైటీలో తప్పు చేసినోడు తప్పు చేయనోడు కూడా ఒక దగ్గర. హైదరాబాద్ మొత్తం మీద 10 కోట్ల మంది తెలుగాడు ఉన్నారు, ఎంతమంది ఇండస్ట్రియలిస్ట్ ఉన్నారు. పీవీపీ అన్నాడు ఏ రోజన్నా was he touched by any agency till today? నేను అదే అడగబోతున్నాను. Let me ask you a question. Okay. Was he touched? Was PVP అనేవాడు ఎన్ని సంస్థ was he touched?
ఇదే క్వశ్చన్ మీకు మళ్ళీ నేను వేరే విధంగా అడుగుతాను. నేను అడిగిన దానికి ఫస్ట్ సమాధానం చెప్పు. నువ్వు రీసెర్చ్ చేసావు కదా. ఇప్పుడు ఈ దీనికి మీరు చెప్పండి సార్. నువ్వు నేను అడిగిన సమాధానం చెప్పిన తర్వాత ఇదాన్ని నేను క్వశ్చన్ అడిగి నేను సమాధానం చెప్తాను. నేను అడిగిన దానికి ఒకే క్వశ్చన్ అడిగాను. నేను ఇండియా వచ్చి 18 ఏళ్ళు అయింది. వాస్ ఇట్ టచ్డ్ బై ఎనీ గవర్నమెంట్ ఆర్ ఎనీ ఏజెన్సీ ఆర్ ఎనీ డిపార్ట్మెంట్? నో. ఎస్, యు ఆర్ ట్రూలీ యాక్సెప్ట్ దట్. ఐ ఆన్సర్ యువర్ క్వశ్చన్. ఓకే, ఇప్పుడు బిజినెస్ మ్యాన్స్ అంటే నాకు తెలిసిన వాళ్ళకి ఏఎంఆర్ ఉన్నారు, ఏఎంఆర్ గారు ఉన్నారు, మేఘా కృష్ణారెడ్డి గారు ఉన్నారు, మయోమ్ రామేశ్వర గారు ఉన్నారు. వీళ్ళు మీ స్థాయి అంటే వాళ్ళంతా బిగ్ డిఫరెన్స్. వాళ్ళంతా వ్యాపారం చేసుకుంటున్నారు. మరి వాళ్ళకి లేని కాంట్రవర్సీ కేవలం పీవీపీ గారికి ఎందుకు ఉంటుంది? లెట్ మీ టెల్ యూ డిఫరెన్స్ అమ్మా. They does the business with the government. Let me tell you a difference. They all are homegrown entrepreneurs who built phenomenal organizations in India. నాకన్నా చాలా సీనియర్స్ వాళ్ళు, నాకన్నా చాలా పెద్దవారు. ఐ హావ్ ట్రెమెండస్ రెస్పెక్ట్ ఫర్ దెమ్. నేను పొట్టచేత పట్టుకుని ప్రపంచంలో అన్ని దేశాలు తిరిగి అక్కడ సంస్థలు బిల్డ్ చేసి వచ్చినాయండి. నాకు చేతనైంది అది. అందరికి అన్ని చేతగావు. నాకు చేతనైందల్లా గ్లోబల్ బిజినెస్ చేయటం, ఇండియాలో నావిగేట్ చేయడం నేను ఇబ్బందులు పడ్డాను. దట్ ఈస్ మై ఇన్కేపబిలిటీ, మై ఇన్కాంపిటెన్స్. నేనేమనుకున్నా అంటే ఇప్పుడు అదానీ గారి మీద కాంట్రవర్సీ అయింది. ఈజ్ ద రిచెస్ట్ మ్యాన్ ఇన్ ఏషియా టుడే. మరి ఇదే చాట్ జీపీటీ గూగుల్ అడిగితే ఏం చెప్తుంది? దొంగ అంటాం సార్. అట్ ది ఎండ్ ఆఫ్ ది డే నోటి మాట చెప్పడం చాలా తేలిక రోహిత్. లేదు సార్. రోహిత్, నేను చెప్పేది విను. ఇట్ ఈస్ నాట్ ఈజీ. నువ్వు జీవితంలో రోడ్డెక్కి నీ జేబులోంచి ₹1 కోటి తీసి, ₹1,00,000 తీసి ఒక సంస్థ స్టార్ట్ చేసి 100 మంది, 1000 మంది, 1,00,000 మంది, 10 లక్షల మందికి ఉద్యోగాలు, నీకు నొప్పి తెలుస్తుంది. ఇప్పుడు ఇంకో సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తా తమ్ముడు. మీ ఇంటి పక్కాళ్ళు అంబానీ ఇంట్లో పెళ్ళంట అని సంకలు గుద్దుకుంటా కబుర్లు చెప్తే సొంగలు కాచుకుంటా చూస్తూ ఉంటారు. నువ్వు ₹1 కోటి సంపాదించావంటే నీ మీద చేతబడులు చేస్తారు. అది సొసైటీ, గుర్తుపెట్టుకో. కానీ జనాలకు నీతులు సూతులు చెప్తున్న వాళ్ళకే నాకు కావాలి సార్. పీపీ గారు మంచోడు అంటే ఎవరు జనాలు చూడరు సార్. పీపీ గారు ఇక్కడ కబ్జా పెట్టిను, ఇక్కడ నాగర్గోలో ఈ ల్యాండ్ గుంజేసిండు, బ్రహ్మోత్సవం సినిమాలో ఎన్ని కోట్లు వచ్చినాయి, మహేష్ బాబు ఎన్ని గుంజినంటే 1 day 1 lakh views. రైట్ సార్, కరెక్టే కదా? పీవీపీ పర్సనల్ ఎవరికి అవసరం లేదు సార్. పీవీపీ కాంట్రవర్సీ అవసరం సార్. అందుకే కులంకులో నేను మిమ్మల్ని అడుగుతున్నా సార్. అందుకే పనికొచ్చే పనులు ఏమని బ్లంట్ గా చెప్తున్నా సార్. పనికొచ్చే పనులు ఎవరికి అవసరం లేదు సార్. నేను నిజం చెప్తే పీపుల్ విల్ నాట్ లైక్ ఇట్. నేను ఫేక్ చెప్తే పీపుల్ విల్ లవ్ ఇట్. ఎగ్జాక్ట్లీ సార్. దిస్ ఇస్ ద ఫేక్ వరల్డ్, ఫేక్ సొసైటీ. ఐ డోంట్ వాంట్ టు బి ఇన్ దట్. సార్ యుఎస్ కి వెళ్ళిపోండి సార్, బెస్ట్. నేను వెళ్ళి చెప్తున్నా సార్. ఇక్కడ మీరు వెళ్తే గుంజటోళ్ళే మీ పక్కన వాళ్ళే ఉంటారు సార్. ఓ వాడు ఉంటాడు, వీడు ఉంటాడు, తర్వాత నేను కూడా ఉంటా సార్. ఐ విల్ లెర్న్ ఇట్ రోహిత్. ఐ విల్ లెర్న్ ద హార్డ్ వే. నేర్చుకున్నాను కదా 18 ఏళ్ళు. ఇప్పుడు నేర్చుకున్నాను కదా, ఇప్పుడే బ్యాటింగ్ మొదలెట్టాను కదా ఇండియాలో. ఇక్కడ ఎలా మంచి చేయాలో, ఇక్కడ మంచి చేయాలని చెప్పట్లే నేను. ఇక్కడ గుడిపాలో ఉంటుంది సార్. సారీ టు యూజ్ దిస్ వర్డ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ యూ సార్. ఇక్కడ ఎంత మంచి చేయాలి, ఎంత మందికి సాయం చేయాలని ఇక్కడ ఉండదు సార్. ఎంత మంది గుడిపాలి. సార్ మనం ఉప్పు కారం తింటాం కదా సార్, కోపం రాదా సార్ మీకు? ఇప్పుడు బండ్ల గణేష్ అనే వ్యక్తి మిమ్మల్ని ఇన్ని ఆరోపణలు చేసినప్పుడు అరే గాయలతోటి పీపీ గారికి పీపీఆర్ స్థానం ఇక్కడ, బండ్ల గణేష్ స్థాయి ఇక్కడ. దాంట్లో 2 పాయింట్లు రోహిత్. ఒకటి, పై స్థాయి చిన్న స్థాయి అనేది ప్రపంచంలో లేదు. అందరూ ఒకే స్థాయి. నెంబర్ 1. నెంబర్ 2, మన ఫైనాన్సింగ్ మన దగ్గర డబ్బు 100 మంది తీసుకుంటారు, పద్ధతులు కడతారు, పద్ధతినాలు ఎగ్గొడతారు. వీఆర్ ఆన్సరబుల్ టు అవర్ సెల్ఫ్. మన కాన్షియస్ మనం ఆన్సర్ చేయాలి. నేను ఐ కమ్ విత్ ఎ వెరీ గ్లోబల్ అప్రోచ్. నా లైఫ్ నేను బతికేవాడిని, పక్కన లైఫ్ నేను బతకను. పక్కనాడు ఉంటాడని ఆలోచిస్తే అసలు ఎంత దూరం వచ్చేవాడిని కదా లైఫ్లో. పక్కనాడు అనుకుంటాడు ఆలోచిస్తే నాకు తిని రోజున డూ యు నో వాట్ ఇట్ టేక్స్? పొద్దున్న 3 లేసి 4 కిలోమీటర్ దొడ్లు గడటం. పక్కనాడు అనుకుంటాడని చేస్తే నా పని చేస్తానా? నా లైఫ్ నా ఇష్టం, కష్టపడి పైకి వచ్చాను. పక్కన నుంచి ఆలోచించుకుంటే నేను లైఫ్ బతకలేను ఇంకా. ఐ డోంట్ కేర్. అవన్నీ ఈ పోసుపుల్ల కబుర్లు, మనం ఉప్పు కారాలు తినాలి చేయడం అనేది ఉంటుంది. అది చేతగానని చెప్పే మాటలు. చేతనాడు ఏం చేస్తాడో తెలుసా? వెరీ కేపబుల్ పర్సన్. వర్క్ చేసి చూపిస్తాం, మన రిజల్ట్స్, మన పనితనం చూపిస్తుంది. దట్ ఈస్ లైఫ్. సార్ మీరు మంచి మాటకారి సార్. నేను చెప్తున్నా త్రివిక్రమ్ వీళ్ళంతా అవసరం లేదు సార్. మీరే ఓన్ మూవీ తీసుకొని మీరే హీరోగా, మీరు కాంప్లిమెంట్ అంటారు. కానీ నాకైతే ఎందుకు చెప్తాను సార్, మీరు మాటలతోటి ఇట్లా నన్ను గుడి కొట్టిస్తారు. బట్ నేను అట్లా కాదు సార్. నేనేమంటున్నానంటే డబ్బులు ఇచ్చి అవమానాలు ఉండడం ఏంటి సార్? టెంపర్ మూవీకి ఎందుకు సార్ చాలా మంది ఫైనాన్స్ చేస్తారు, కానీ ఎప్పుడు కాంట్రవర్సీ కాలేదు. మీరు చేసిన ఫైనాన్స్ మూవీకి మాత్రం ఎందుకు కాంట్రవర్సీ అయింది? మీడియాలోకి వచ్చింది, తను ఒక మాట్లాడడం, మీరు ఒక మాట, బండ్ల గణేష్ గారు ఒక మాట్లాడడం, మీరు ఒక మాట్లాడడం. అక్కడతో ఆపే. 200 సినిమాలు డబ్బులు నేను వాడి దగ్గర తీసుకున్నానా? నేను ఇచ్చాను. మనం ఫైనాన్సింగ్ ఇచ్చినప్పుడు వీఆర్ లైక్ ఎ బ్యాంక్. ఎన్ని బ్యాంకులు ఎంత 100 మంది ఆంటర్‌ప్రెన్యూర్ రోడ్లు పడ్డారు. అప్పు ఇచ్చినాడు, కలెక్ట్ చేసుకునే హక్కు ఉంది. వి ఫైనాన్స్ ద ఫిల్మ్. జూనియర్ ఎన్టీఆర్ గారు ఏమి ఇన్వాల్వ్ కాలేదు సార్ దీంట్లో? ఆయన స్టార్ దాంట్లో. ఆయనకి దీనికి సంబంధం ఏంటి? ఎందుకంటే ఆయన చెప్తారు, మీరు ఇన్వెస్ట్ చేసారు కదా. హీఈస్ అన్ ఆర్టిస్ట్.
ఈజ్ ద హీరో ఇన్ ద ఫిల్మ్. ఐ వాజ్ అ సింగిల్ ఫైనాన్సర్ ఫర్ దట్ ఫిల్మ్. ఫైనాన్సింగ్ ట్రాన్సాక్షన్ అనేది వదిలేసాయి అక్కడ. ఫిల్మ్లో నువ్వు ఒక వ్యాలిడ్ పాయింట్ చెప్పావు, ఆ వ్యాలిడ్ పాయింట్తో ఆపేసాయి. మనం డబ్బిచ్చి మనం పెంట వేసుకోవటం అనేది అంతకన్నా పెచ్చతనం ఇంకోటి లేదు. దట్స్ ద రీజన్ వి ఎగ్జిటెడ్ ద ఫిల్మ్ ఇండస్ట్రీ. మీరు వెళ్ళి ఇండస్ట్రీలో కనుక్కోండి, హూ ఇస్ ద బిగ్గెస్ట్ జోకర్ ఆన్ ద సెట్ టుడే? ప్రొడ్యూసర్. డూ యూ నో దట్? ఎవ్రీబడి నోస్ ఇట్. హూ ఇస్ ద బిగ్గెస్ట్ జోకర్ ఆన్ ద సెట్? ప్రతి ఒక్కడు సెట్లు జోకులు ఎవడ మీద వేస్తారు? ఒక ప్రొడ్యూసర్ మీద. డబ్బు పెట్టేదెవడు? ప్రొడ్యూసర్. సినిమా చక్కనాకపోతే రోడ్డు ఎక్కేదెవడు? ప్రొడ్యూసర్. మరి ప్రొడ్యూసర్ అంటే ఎలా ఉండాలి? దట్ ఈస్ వాట్ వెస్టర్న్ స్టూడియోస్ ఆర్. ఇక్కడిదంతా ఇట్స్ స్టార్ సిస్టమ్. ఈ స్టార్ సిస్టంలో మన టైంకి మన డబ్బుకి విలువ లేనప్పుడు ప్రపంచంలో మన దగ్గర మన బుర్రలో గుజ్జు, మన గుండెలో దమ్ము ఉంటే 100 వ్యాపారాలు చేయొచ్చు. అర్థమైందా? వీ కెన్ డూ హండ్రెడ్స్ ఆఫ్ థింగ్స్. అంటే ఇప్పుడు దిల్ రాజు గారు వీళ్ళంతా బఫున్స్ చేస్తారు ఇలా అన్నీ అడగండి ఆ మాట. మీరు చెప్తారు ప్రొడ్యూసర్ గురించి, ఒక ప్రొడ్యూసర్ ఆవేదన మీరు చెప్తారు కదా, మరి ఇన్ని 50-60 సినిమాలు ప్రొడ్యూస్ చేసిన దిల్ రాజు గారు కానీ ఈజ్ ద బఫూన్ ఆన్ ద సెట్ టు ఎవ్రీబడి. సార్ యువర్ ఎ సక్సెస్ఫుల్ బిజినెస్ మ్యాన్ సార్, బట్ ఫెయిల్యూర్ మూవీ ప్రొడ్యూసర్, ఫెయిల్యూర్ పొలిటీషియన్. ఇస్ ఇట్ ట్రూ? ఇట్ ఈస్ ఐ ఆఫ్ ద బిహోల్డర్ అంటాం. ఐ ఆఫ్ ద బిహోల్డర్ అంటే మన గుణపాఠం నేర్చుకున్నాం అని చెప్పి వెళ్ళిపోవటం వేరు. లైఫ్లో నేను ఇందాక ఒకటి చెప్పాను, మనం పని అనుకుంటే 10 సార్లు కింద పడినా లేకవాలని. దాంట్లో ఇస్ ఇట్ ద రైట్ స్పేస్ ఫర్ అస్? ఫిల్మ్ ఇండస్ట్రీ అనేది మనకి నప్పలా, 100 మందికి నప్పుతుంది. నాకు నప్పలేదు కాబట్టి నేను బయటకు వచ్చేసి వేరే పని చేసుకుంటున్నాను. పొలిటికల్ స్పేస్ మై జర్నీ వాజ్ 3 weeks. దట్ వాజ్ అ కాలింగ్. ఒక పబ్లిక్ సర్వీస్ చేద్దాం, ఒక ఆపర్చునిటీ వచ్చింది, దిగాం. 3 వారాల తర్వాత దెర్ ఈస్ అన్ అవేర్నెస్. ఈ 10 కోట్ల మంది తెలుగు వాళ్ళు ఆల్ ఆఫ్ అస్ ఆర్ పొలిటికల్లీ లిటరేట్, అంటే పొలిటికల్గా వెరీ యాక్టివ్గా ఉంటాం. సౌత్ ఇండియాలో, తెలుగులో ఎస్పెషల్లీ అందరూ. రాజకీయవేత్త వేరు, రాజకీయం అంటే అవగాహన వేరు. రాజకీయం మీద అవగాహనతో దిగుదాం అనుకున్న తప్ప మనం రాజకీయవేత్తలం కాదు. రెండింటికి చాలా బిగ్ డిఫరెన్స్ ఉంది. అర్థమైందా? అండ్ ఐఎమ్ నాట్ ఎ గై హూ మేక్స్ ఎ లివింగ్, ఐఎమ్ నాట్ ఎ కాన్సుమేట్ పొలిటీషియన్, ఐఎమ్ నాట్ ఎ గై హూ మేక్స్ ఎ లివింగ్ యాజ్ అ పొలిటీషియన్. సార్ అక్కడ అవకాశం వచ్చినా మీరు వెళ్ళిన ఒక మాట మాత్రం చెప్పట్లేదు సార్. ఏంటంటే నాకు అవకాశం వచ్చిందని నన్ను ఎవరు అడగల. నన్ను పిలిచి మరి మీకు టికెట్ ఇచ్చారు సార్? మీకు ఆఫ్ కోర్స్. మీరేం డబ్బు ఖర్చు పెట్టలేదు సార్? ఎలక్షన్స్ కూడా ఖర్చు పెట్టినట్టు ఉంటాం. ఎంత ఇచ్చారు సార్ మీరు? దట్స్ నన్ ఆఫ్ యువర్ బిజినెస్. ఎలక్షన్ అనేది నేను ఖర్చు పెట్టుకుంటాను స్వామి, నా డబ్బు ఖర్చు పెట్టుకుంటాను. పార్టీ ఫండ్ ఏమీ లేదు సార్. నేను నీ డబ్బు ఖర్చు పెట్టాను. మీ డబ్బు పెట్టారు సార్, నా డబ్బు ఎందుకు పెడతారు సార్? అత్తగారి డబ్బు తెచ్చుకున్నానా? నా డబ్బు నేను ఖర్చు పెట్టుకున్నాను. నన్ ఆఫ్ యువర్ బిజినెస్. టికెట్ కొట్టుకున్నారు? నా డబ్బు నేను ఖర్చు పెట్టుకుంటా. టికెట్ కొన్నారు సార్? నేను పార్లమెంట్కి వెళ్తా, నేను ఖర్చు పెట్టుకుంటాను. నీ ఇష్టం ఏంటి? టికెట్ కొన్నారు సార్? టికెట్ కొనడానికి నేను ఫ్లైట్ ఎక్కుతానయా? బిజినెస్ క్లాస్ కొనుక్కుంటా, ఫస్ట్ క్లాస్ కొనుక్కుంటా. నా ఇష్టం అంతే. పబ్లిక్ డొమైన్ లో ఉన్నప్పుడు నీ ఇష్టం నా ఇష్టం ఉండగా సార్. పబ్లిక్ డొమైన్ లో మీరు ఎంపీ కంటెస్ట్ చేసినప్పుడు మీ ఆస్తి వివరాలు చెప్పాలి. ఏది నా ఇష్టం ఎందుకు చెప్తారు అంటారా సార్? మీరు అఫిడవిట్ లో పెట్టాను, చదువుకో. ఇంగ్లీష్ రాదా నీకు? రాదు సార్, నాకు తెలుగు మీడియం సార్. తెలుగులో చదువుకో, తెలుగులోనే ఉంది. తెలుగులో చదువుకో. మీరు నా ఇష్టం. పబ్లిక్ డొమైన్ వేరు, పబ్లిక్ పర్సన్ వేరు. పబ్లిక్ డొమైన్ అనేది ఇన్ఫర్మేషన్ మనం ట్రాన్స్పరెంట్ గా డిస్క్లోజ్ చేయాలి పబ్లిక్ కి. నీకు నీ మీద ఉన్న కేసులు ఏంటి, నీ ఆస్తులు ఏంటి, నీ లయబిలిటీస్ ఏంటని. ఆ పబ్లిక్ అఫిడవిట్ అనేది భారతదేశ చరిత్రలో ఒక జోక్ అయిపోయింది. ఈ ఒక్క ప్రశ్న ఒప్పుకుంటావా? ఒప్పుకుంటా సార్. పబ్లిక్ అఫిడవిట్ లో ఒక్కొక్క ఆస్తులు ఎంత చూపిస్తున్నారు? 100 కోట్లు అయితే 500 కోట్లు చూపిస్తుంటారు. లేదు, 5,000 కోట్లు ఉంటే 50 కోట్లని చూపిస్తారు రాజకీయ నాయకులు. బిజినెస్ మెన్ 50 కోట్లు ఉంటే 500 కోట్లని చూపిస్తారు. అంటే ఉల్టా చూపిస్తారు. రాజకీయ నాయకుల అఫిడవిట్లు దేశం మొత్తం తీ. అంతకన్నా జోక్ ఉందా సార్? అది ఇచ్చిపెట్టాను సార్. నాకు ఆ సబ్జెక్ట్ మనం కంటిన్యూ. మీరు పబ్లిక్ డొమైన్ వచ్చి సార్, మీరు ఓట్లు అడిగినప్పుడు పబ్లిక్ పర్సన్ అవుతారు సార్. ప్రజాక్షేత్రంలో మీరు ఓటు అడిగినప్పుడు రిప్రజెంట్ అవుతారు సార్. 2 వర్డ్స్ వేరు. పబ్లిక్ డొమైన్ వేరు, పబ్లిక్ పర్సన్ వేరు. పబ్లిక్ డొమైన్ అంటే ఇన్ఫర్మేషన్ ఉంటుంది పబ్లిక్ డొమైన్ లో. పబ్లిక్ లైఫ్ లో అంటే నేను ఒక పార్టీ తరఫున కంటెస్ట్ చేశాను, ఒక పార్టీ తరఫున అడిగాం, ఓట్లు అడిగాం. దేర్ ఎండ్స్ ద మ్యాటర్. ఆ అవకాశం, పనిచేసే అవకాశం ఇచ్చుంటే ఐ వుడ్ హావ్ బీన్ అకౌంటబుల్ టు దెమ్. ఐఎమ్ నాట్ ఏ సిట్టింగ్ మెంబర్ ఆఫ్ పార్లమెంట్. ఓడిపోతే నాకు సంబంధం. ఆఫ్ కోర్స్ ఓడిపోతే సంబంధం లేదు. నేను ఐ హావ్ నాట్ కంటిన్యూడ్ ఆఫ్టర్ దట్. సంబంధం ఎప్పుడు ఉంటుంది? అంటే నేను ట్యాక్స్ పేయర్ మనీ ఖర్చు పెట్టానా? పెట్టలేదు. మరి వాట్ ఆమ్ అకౌంటబుల్ ఫర్? నేను బ్యాంక్ డబ్బులు ఎగ్గొట్టానా? మీరు రాజకీయ ఇంకా మీరు రాజకీయ నాయకులు కాదు. ఓటమి అయిపోయి కథ మీరు ఇంతకుముందు అన్నారు ఓటమితో నేర్చుకోవాలి అన్నారు. ఓడిపోయిన తర్వాత ఇదే 5 సంవత్సరాలు మీరు ఎందుకు గ్రౌండ్ లో లేరు సార్? 3 నెలల తర్వాత మీరు ఏదో వాట్ అదేంది మీరు ప్రిడిక్ట్ చేసి సార్, యువర్ నైస్ ప్రిడిక్టర్ సార్. సార్ నాకు అమ్మాయి మళ్ళీ ఏ మ్యాచ్ గెలుస్తో కూడా చెప్పండి సార్. మరి ఏ మ్యాచ్ గెలుస్తుందో, ఏ కంట్రీ గెలుస్తుందో, ఇప్పుడు ఈ ఎలక్షన్స్ ఏది గెలుస్తుందో కూడా చెప్పండి. ఇంత ప్రిడిక్ట్ చేసే వ్యక్తులు లైఫ్లో ఒకటి గుర్తుపెట్టుకో, నేను ఆంట్రప్రెన్యూర్ని. నేను ఏ పని అయితే బాగా చేయగలను ఆ పని చేస్తాను. ఒక అవకాశం వచ్చింది,
పబ్లిక్ సర్వీస్ చేసే అవకాశం, పబ్లిక్ లైఫ్. పబ్లిక్ సర్వీస్ అనేది చారిటీ అనేది ఇవాళ మాట్లాడతాను, 30 ఏళ్ళ నుంచి చేస్తున్నాను. పబ్లిక్ లైఫ్లో ఒకసారి చేసాం, అవకాశం రాలా, కామ్గా విత్డ్రా అయ్యాం. ఆ తర్వాత ద వే గవర్నెన్స్ వాజ్, ఐ వాజ్ నాట్ కంఫర్టబుల్, ఐ వర్క్డ్ అవుట్, ఐ బిల్ట్ మై ఓన్ లైఫ్. నా లైఫ్ నేను చేసుకుంటున్నాను, నా లైఫ్ నేను బిల్డ్ చేసుకున్నాను. అవకాశం వచ్చిన రోజున నా 65 ఏళ్ళ వయసులో ఐ మేడ్ కంటెస్ట్, నా 75 ఏళ్ళ వయసులో ఐ మేడ్ కంటెస్ట్. ఇఫ్ గాడ్ గివ్స్ ఎ ఛాన్స్ టు సర్వ్ పీపుల్, ఐ విల్ సర్వ్. బీ వెరీ క్లియర్. ఆ ఛాన్స్ పైవాడు ఇవ్వాలి, ప్రజలను సర్వ్ చేయమని. ప్రజలను సర్వ్ చేయాలా, నీ ఫ్యామిలీని సర్వ్ చేసుకోవాలా, నీ ఎంప్లాయీస్ని సర్వ్ చేయాలనేది పైవాడు డిసైడ్ చేస్తాడు. ఈ పొద్దు ఒక మాట, లోకేష్ గారు తలుచుకుంటే కుప్పం నుంచి కంటెస్ట్ చేస్తాడు, ఆయన అనుకూల నుంచి కంటెస్ట్ చేస్తారు సార్. నారా లోకేష్ గారు ఓడిపోయిన చోటనే అక్కడే ఉండి అక్కడే నిలబడి భారీ మెజారిటీ తోటి 2024లో గెలుస్తారు. ఓడిపోయినా అని చెప్పేసి వదిలేగా సార్ కాన్స్టెన్సీ, నన్ను ఓడగొట్టి నేను ఎందుకు ఉండాలి అని చెప్పేసి అనుకున్నాడు సార్. తమ్ముడు నువ్వు నారా లోకేష్ తో కూర్చున్నావు తమ్ముడు, ట్రై ఇంతకన్నా జోక్ లేదు. నారా లోకేష్ అనేది వాళ్ళది పొలిటికల్ ఫ్యామిలీ. నేను ఫస్ట్ జనరేషన్ ఒక బుల్ ఆంటర్ప్రెన్యూర్ని, అర్థమైందా? నక్కకి నాగలోకానికి పోల్చుకో. అంటే మీరు అన్నింటిలో ఏలేవి పెట్టుకుంటారు సార్, బిజినెస్ లో. అవును, నాకు కావాల్సింది నేను చేశాను, అది ఫన్గా లేనప్పుడు నేను వెళ్ళిపోతాను. ఇట్స్ మై లైఫ్ యార్, వై ఆర్ యూ బోదర్ అబౌట్ మై లైఫ్? జనాలు పిచ్చోళ్ళు సార్, ఓట్లు వేసి ఓడిపోయిన తర్వాత లైట్ తీసుకోవడానికి. ఆఫ్ కోర్స్ వాళ్ళు పార్టీ కొట్టేశారు, నాకు పార్టీకి ఓటేశారు, వైఎస్ఆర్సీపీ ఓటేశారు. పీవీపీ అనేవాడు నమ్మే అవకాశం నేను అక్కడ ఇచ్చుంటే, నేను సర్వ్ చేయకపోతే నన్ను క్వశ్చన్ చేయాలి. వాళ్ళు క్వశ్చన్ చేయాల్సింది ఎవరిని? వాళ్ళు ఎవరైనా క్వశ్చన్ చేయాలి. వాళ్ళు అక్కడ ఉండి సర్వ్ చేయని వాళ్ళని క్వశ్చన్ చేయాలి. అక్కడ పవర్లో ఉండి క్వశ్చనబుల్ ప్రాక్టీస్ ఉన్న వాళ్ళని క్వశ్చన్ చేయాలి. అండర్స్టూడ్ సార్? ఇంత నైస్ ప్రిడిక్ట్ చేసి మీరు పార్టీ ఫ్లోలో గెలుస్తామని చెప్పిన మీరు మరి మీరేదో ఓడిపోయారు సార్. మీరు ఐ న్యూ ఇట్, నేను అందరికీ కూడా చెప్పా. దిస్ ఇస్ ద టఫెస్ట్ కాన్స్టిట్యున్సీ, ఐ నో ఇట్. ఇట్స్ టఫెస్ట్ కాన్స్టిట్యున్సీ. నేను వెళ్ళింది 3 వారాల ముందు. ద టఫెస్ట్ కాన్స్టిట్యున్సీస్ వర్ విజయవాడ అండ్ గుంటూరు. ఐ నో ఇట్ ఆన్ దట్ డే. బట్ లెట్స్ టాక్ అబౌట్ ద ఫ్యూచర్. ఐ జస్ట్ వాంట్ టు గో పాస్ ఆల్సో సార్. పాస్ నుంచి స్టార్ట్ చేస్తారు. అట్లా చెప్తారు సార్, ఒక పార్టీలో ఉండి విత్ ఇన్ పార్టీలో ఈ పార్టీ ఓడిపోతారని మీరు ఎట్లా చెప్పాలి సార్? వైసీపీ పార్టీ మేము నమ్మి టికెట్ ఇచ్చింది, ఇచ్చిన 3 నెలలకే మీరు ఓడిపోతారు, పార్టీ కంప్లీట్ క్లీన్ షిప్ అయిపోతుంది, ఎట్లా చెప్పగలుగుతారు సార్ మీరు? ఎవ్రీబడి హ్యాస్ అ రైట్, దట్ ఈస్ కాల్డ్ ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్. యూ హ్యావ్ యువర్ వ్యూ. నీకు అది నలుపు, నాకు అది తెలుపు. ఐ హ్యాడ్ ఎ వ్యూ దట్ డే, ఐ టుక్ ఎ డెసిషన్. ఒకటి, ఐఎమ్ నాట్ ఎ ఫుల్ ఫ్లెడ్జ్ పొలిటీషియన్. పాలిటిక్స్ ఈజ్ నాట్ మై లైఫ్. Politics is not my bread and butter. Right? I'm an entrepreneur. I thought I had a chance to serve the public. అది నా విష్ లిస్ట్. ఇప్పటికీ చాలాసార్లు చెప్పాను. ఆ రోజు నాకు నచ్చలేదు, నేను వచ్చేసాను. నా దగ్గర నేను హ్యావ్ ఐ క్రిటిసైజ్డ్ ఎనీబడి? నువ్వు ఎట్ట మాట్లాడుతున్నావు ఏంటంటే, రోడ్డు మీద తీసుకొచ్చి తిండి పెట్టి పంచి పోషించి అవకాశం ఇచ్చింది సార్ మీకు. ఏ అవకాశం ఇచ్చారు సార్? లత్తకూరు కబుర్లు మాట్లాడతాం ఏంటి? పాలిటిక్స్ అంటే ఎవడు? మేము డబ్బులు ఖర్చు పెట్టి మేము కంటెస్ట్ చేసాం. నువ్వు మాట్లాడేది ఎట్టుంది? నువ్వు జనరల్ గా అందరి గురించి ఎలా మాట్లాడుతున్నావు? ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ మై సిచ్యువేషన్. ఐఎమ్ టాకింగ్ అబౌట్ ఎవ్రీ ఆంటర్ప్రెన్యూర్ హూ వాంటెడ్ టు సర్వ్ ద పబ్లిక్. వాళ్ళు అవకాశం ఎక్కడుంటే అక్కడికి వెళ్తారు. దట్ ఈస్ లైఫ్. ఇది ఒక లైఫ్ ఈజ్ అ వెరీ, దట్స్ అ ప్రాగ్మాటిక్ ప్రాక్టికల్ విజ్డమ్. అంటే ఆంటర్ప్రెన్యూర్ అంటే రోహిత్, లాస్ట్ 30 ఏళ్ళ హిస్టరీది. ఎంతమంది ఎంపీలు ఎన్నిసార్లు ఎన్ని పార్టీల మీద కంటెస్ట్ చేశారు? 14 దేని మీద చేశారు, 19 దేని మీద చేశారు, 24 మీద దేని మీద చేశారు? అంటే వీళ్ళంతా ఏంటి పిచ్చపప్పలా? ఆఫ్ కోర్స్ తప్పు ఎవరిది? జనాలు. తప్పు ఎవరిది? జనాలు. ఇది కరెక్ట్ ఆన్సర్. మీలాంటి వాళ్ళకి ఓట్లు వేసినందుకు తప్పు మాది. ఆఫ్ కోర్స్. అవునయ్యా, మీరు అట్లా పార్టీలు మారినందుకు మీరు ఎందుకు కల్పిస్తున్నారు? మీరు ఎందుకు కల్పిస్తున్నారు? వెళ్ళి ఆల్రెడీ అడుగు. ఓటు నువ్వు ఊరినేసావా? ఓటు నువ్వు పొద్దునే నీ డ్యూటీ కోసం వెళ్ళేసావా? 2000, 3000, 4000 ఉంచబడి వసూలు చేస్తారు కదా అందరూ. వాట్ రైట్ యూ ఆల్ హ్యావ్? యూ ఆల్ విల్ హ్యావ్ రైట్ ఇఫ్ యూ డన్ యువర్ డ్యూటీ ప్రాపర్లీ. నేను హ్యాడ్ ఐ బీన్ ది మెంబర్ ఆఫ్ పార్లమెంట్, ఐఎమ్ అకౌంటబుల్ టు యూ. ఐఎమ్ అకౌంటబుల్ టు సర్వ్ యూ, పీరియడ్. గల్లా బట్టి క్వశ్చన్ చేయాలి. గల్లా బట్టి క్వశ్చన్ అర్హత ఓటర్ పోగొట్టుకున్నాడు. ఎందుకు పోగొట్టుకున్నాడు? డబ్బులు తీసుకుంటుంది కాబట్టి పోగొట్టుకున్నాడు. డబ్బు ఎవరు తీసుకోమన్నాడు? మీరు పంచలేదు సార్. మీరు ఏంటి మన ఎలక్షన్స్ మీరు పంచలేదు? నేను పంచలా, అందుకే ఓడిపోయినట్టున్నాను. ఓడిపోయాను. దట్స్ ఓకే, ఇట్స్ పార్ట్ ఆఫ్ లైఫ్. ఇప్పుడు సచిన్ ప్రతి మ్యాచ్ సెంచరీ కొట్టాడా? 500 మ్యాచ్లు ఆడితే 100 సెంచరీలు కొట్టాడు. 400 పోయినాయి కదా. కానీ అదే లెజెండ్ ఒకే ప్లాట్ఫామ్ మీద పోరాడి కానీ మీలాగా బిజినెస్లో, సినిమా ఇండస్ట్రీలో, పొలిటికల్ డొమైన్లో పెట్టి వచ్చేసి రావడం కాదు, ఫెయిల్ అయితే వెళ్ళిపోవడం కాదు. సచిన్ టెండూల్కర్ చాలాసార్లు ఫెయిల్యూర్ అయినా కూడా కొట్టి ఒకటే ప్లాట్ఫామ్లో హీ బికమ్ ఏ హీరో సార్.
మీరు ఎట్లున్నారు అంటే ఆర్డర్ పైన వచ్చినారు, పొలిటీషియన్ మీరు గెలిచినారు, గెలిస్తే మీరు ఎంపీ అయ్యేవాళ్ళు, ఓడిపోయారు కాబట్టి మీరు బ్యాక్ వెళ్ళిపోయారు. యువర్ జనరేషన్ ఇస్ వెరీ ఈజీ టు టాక్. ఏవీ లే నాకు ఎగిరి పడుతుంది, అన్నీ నాకు అని మనీ ఉంటుంది. సామెత తెలుసు కదా. ఇంకోటి వేరే చెప్పండి. లెట్ మీ ఫినిష్. ఎవడు చేసే పని అటు చేయాలి. నీ మీద నేను క్వశ్చన్ చేసే హక్కు నాకు లేదు. ఇఫ్ యూ థింక్ ఐఎమ్ ఏ పబ్లిక్ పర్సన్, యూ క్వశ్చన్ మీ ఇఫ్ ఐ హావ్ డన్ ఎనీథింగ్ రాంగ్. నువ్వు గుంగు పైన కింద పీకినా కూడా నువ్వు ఒక తప్పు విషయం నా మీద తేలేకపోయావు. ఒక బ్యాంకులో ఎగ్గొట్టానా, ఒక కేసు నా మీద ఉందా, తేలేకపోయావు. నేను యాజ్ అ కోర్ ఐఎమ్ అన్ ఆంటర్ప్రెన్యూర్. ఇవాళ నేను హెల్త్ కేర్లో ఉంటా, రేపు ఫైనాన్షియల్ సర్వీసెస్లో ఉంటా. ద కోర్ ఈజ్ ఐఎమ్ అన్ ఆంటర్ప్రెన్యూర్. సంబడీ ఈజ్ అన్ అథ్లీట్, సంబడీ ఈజ్ అ పాలిటిషియన్. ఎవరి స్కిల్ ఉంటే వాళ్ళు ఆ స్కిల్లే చేయాలి. అది నేను నమ్మాను, పక్కన నమ్మమని నేను చెప్పను. కానీ మీరు ఫెయిల్ అయినారు సార్. మీరు సో నువ్వు ఫెయిల్ అయ్యని చెప్పిన అంటే నేనే పెద్ద రెచ్చిపోయి సార్, అర్థమైందా? నువ్వు నా ఇంట్లోంచి రావటానికే నువ్వు ఫెయిల్యూర్, నేను సక్సెస్ నీకే తెలుసు. అర్థమైందా? నాకు తెలుసు సార్, నేను సక్సెస్ అని అనుకున్నాను. నేను సక్సెస్ అనుకుంటున్నా సార్, నేను సక్సెస్ఫుల్ పర్సన్ అనుకుంటున్నా సార్. ఎవ్రీబడి ఈజ్ ఎ హీరో ఇన్ దర్ ఓన్ లైఫ్. ఆబ్వియస్లీ. అర్థమైందా? ఆబ్వియస్లీ. సో నువ్వు జర్నలిజంలో సక్సెస్ అంటావు, నేను అనుకుంటాను సార్. నేను అనుకుంటా పర్ఫెక్ట్. పక్కనాడు ఏమంటాడు, అరే ఈ దగ్గర తిప్పి కొడితే ₹1 లేవు, నా దగ్గర 1000 ఉంటుంది, ఇంకోటి అనుకుంటాడు. అన్నింటి చూసి అనుకుంటాడు, బెకారాడు అనుకుంటాడు. సిగరెట్ కాల్చేవాడు సిగరెట్ కాల్చడానికి చేతకనాడు అనుకుంటాడు. సిగరెట్ కాల్చినాడు, అది లైఫ్. అర్థమైందా? నోరు ఉంది కదా అని త్వరగా వాకటం చాలా తేలిక స్వామి. నువ్వు సక్సెస్ ఫెయిల్యూర్ అడిగి అంత స్తోమత నీకున్న రోజున, నువ్వు 100 మందిని ఎంప్లాయ్ చేసిన రోజున, 1000 మందికి ఉద్యోగాలు ఇచ్చిన రోజున మాట్లాడు. నా లైఫ్లో నేనే జడ్జి. నాకు సక్సెస్ ఫెయిల్యూర్ అనేది ఒక జిడ్డు కృష్ణమూర్తి గారు అని ఆయన ఆ రోజుల్లో పిచ్చాడు అనుకున్నారు. ఇవాళ వరల్డ్లో లెజెండ్ ఆయన, రోడ్డు మీద తిరుగుతుంటే. అర్థమైందా? ఎవరి లైఫ్కి వాళ్ళే జడ్జి, వాళ్ళే ఇది. సో ప్లీజ్ స్టాప్ కమిటింగ్ ఆన్ అదర్స్, కంపేర్ యువర్ సెల్ఫ్. ఐఎమ్ హ్యాపీ యూ ఆర్ ఇన్స్పైరింగ్ 100 people. ఐఎమ్ హ్యాపీ యూ ఆర్ గివింగ్ నాలెడ్జ్ to 1000 people at a young age. That is fantastic. You should aspire to make it to 1 million people. ఐఎమ్ సో ప్రౌడ్ ఆఫ్ యూ. జనాలు మీరు సాయం చేస్తారని పీవీపీ అయినారు సార్. లేదు, సాయం చేయలేదు సార్. ఈ దేశం నేను అమెరికా $120 వెళ్ళాను సార్. అది వెరీ వెరీ క్లియర్. చాలా ఇంటర్వ్యూ చెప్పిన ఈ దేశం నేను ₹1,00,000 వెళ్ళా, 286 కోట్లు వెనక్కి వచ్చా. ఐఎమ్ నాట్ ఆబ్లిగేటెడ్ టు ఎనీబడి. లెట్ మీ మేక్ ఇట్ ఎక్స్ప్లిసిట్లీ క్లియర్ టు యూ మిస్టర్ రోహిత్. లెట్ మీ మేక్ ఇట్ ఎక్స్ప్లిసిట్లీ క్లియర్. జన సాయం చేస్తే నేను రాలా. నేను గుడ్డు చాకరీ దొడ్లు గడిగి స్టేజ్కి మల్లారెడ్డి గారు పాలెం మీద చూసావా, అట్లా 1000 మంది ఆంటర్‌ప్రెన్యూర్లు ఉన్నారు. లెర్న్ హౌ టు రెస్పెక్ట్ సచ్ పీపుల్. జనాల సాయంతో మేము రాలా. అర్థమైతే సార్, నేను జనం మీద వ్యాపారం చేయాల. అయితే ఈజీగా ఎట్లా సంపాదిస్తారు సార్? మల్లారెడ్డి ఏమో పాలమి పూలమి ఆయన సంపాదిస్తారు, మీరు దొడ్లు అడిగి అంటారు కదా. సీకడి చెప్పారు, ఎంతో మంది మరి అదే పాటలో ఉన్నారు, కానీ వాళ్ళు సక్సెస్ తెలియదేంది. సుల్లు కబుర్లు చెప్తే సక్సెస్ అవ్వరు. అర్థమైందా? కూర్చుని ఇన్స్టాల్ చూస్తా, సుల్లు కబుర్లు చేస్తా, పోస్టులు అయితే సక్సెస్ అవ్వరు. ఎండనక రోడ్డు ఎక్కి రోజుకి 20 మైళ్ళు పరిగెత్తండి. ఉన్న సొమ్ము తాకట్టు పెట్టి సంవత్సరాలు చేయండి. 3 ఫెయిల్ అవుతాయి, 4 ఫెయిల్ అవుతాయి, 5వ స్టార్ట్ సక్సెస్ అవుద్ది. రెసిపీ ఏం లేదు దాంట్లో. రెసిపీ రిస్క్ తీసుకో, థింక్ బిగ్. అండ్ ఐ డోంట్ హ్యావ్ టు లెక్చర్ పీపుల్, ఇట్ ఇస్ అప్ టు దెమ్. నీకు కడుపులో ఫైర్ ఇన్ ద బెల్లి నీకుంటే, పబ్లిక్ ఉంటే, నువ్వు ఆటోమేటిక్గా టాప్ అవుట్ వస్తాను లైఫ్లో. ఒకళ్ళు ఇస్తే వచ్చేది కాదు సక్సెస్. సరే, నిరంజన్ రెడ్డి గారు, అడ్వకేట్ నిరంజన్ రెడ్డి పరిచయం చేసిన జగన్మోహన్ రెడ్డి గారికి సార్ 2011లో సిబిఐ స్టార్ట్ అయినప్పుడు నేను 3rd లార్జెస్ట్ షేర్ హోల్డర్ని సాక్షిలో. ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ అయింది. విజయసాయిరెడ్డి ఫోన్ చేశాడు, ఒక లాయర్ కావాలని. నిరంజన్ రెడ్డి నాకు గుడ్ ఫ్రెండ్. సో తీసుకెళ్ళి ఫస్ట్ మీటింగ్ సాక్షి పేపర్లో అయింది. ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ అయినప్పుడు మనకు లీగల్ టీం ఉండాలి, అంతా ఉండాలి. ఆయన లాయర్గా పెట్టి ఆ వాళ్ళు మొత్తం అంతా టేకప్ చేశాం. కేసు అని స్టార్ట్ అయింది. తనకి రాజ్యసభ ఇచ్చి మీకు ఎందుకు వెళ్ళలేదు? అది జగన్ గారిని అడగాలి, నన్ను పరిచయం చేశారు కదా సార్, మీరు అడగలేదు. అది జగన్ గారిని అడగాలి సార్. ఎంతకన్నా జోక్ ఎలా? మీరు తీసుకొచ్చి జగన్మోహన్ రెడ్డి గారు పరిచయం చేసి ఆ వ్యక్తికి ఎక్కడ లేని హైప్. నిజంగా నిరంజన్ రెడ్డి గారు అంటే జగన్మోహన్ రెడ్డి గారు గుర్తుకొస్తారు. అరే ఒక ఈవెన్ తో ఈజ్ అ ప్రొడ్యూసర్ అయి ఉన్నా కూడా ఒక పొలిటీషియన్ చేసింది జగన్మోహన్ రెడ్డి గారు. మీరు పరిచయం చేసిన వ్యక్తిని ఆ పొద్దు మీరు పరిచయం చేసిన వ్యక్తికి ఏమో రాజ్యసభ ఇస్తారు, మీకు మాత్రమే మీరు పార్టీలో యాక్టివ్ ఉండి ఓడిపోయినా పబ్లిక్ లో ఉండి ఏదో చేయాలనుకున్న వ్యక్తి మీకు ఎందుకు వేయలేదు? మీ బావగారు సార్, బావని పిలుస్తారా సార్? నన్ను అడుగుతావేంటి? మీ బావ సార్, జగన్మోహన్ రెడ్డి మీ బావగా సార్. రోహిత్, ఆ పాయింట్ అడగాల్సిన ప్రశ్న నన్ను అడుగుతావేంటి? మీకు తెలుసా, అట్లీస్ట్ ఉంటాయి కదా సార్. అట్ ది ఎండ్ ఆఫ్ ది డే నా ఏజ్కి వచ్చినాక నువ్వు యువర్ ఇన్ యువర్ 30sలో ఎలా ఉంటుందంటే నీకన్నా స్పీడ్గా పరిగెత్తేవాడిని. లైఫ్లో ఒక రకమైన మెచ్యూరిటీ వచ్చినప్పుడు ఎవరి డెసిషన్ వారిది. వాళ్ళ దగ్గరికి వెళ్ళి సున్నం వేసి కూర్చుని నేను ఎందుకు అడుగుతావా ఇది అన్న
ఈ చిన్నపిల్లలు నాకు చాక్లెట్ ఇవ్వలేదు అని చెప్పి అక్కడ వెళ్ళి గొడవ చేసుకుంటావా? సార్ మీరు పరిచయం చేసిన నిరంజన్ అది రెడ్డి ఆయన మీ decision. బావ జగన్మోహన్ రెడ్డి బావ మీ ముద్దుగా బావ పిలుస్తారు కదా, అది ఆయన డెసిషన్, ఆ? ఆయన అడగాలి. మీరు కమ్ముడనా? ఆ. మీరు కమ్ముడనా? అది ఆయన అడగాలి కదా. ఆ? మీ మనసాక్షికి తెలుసు సార్, మీ మనసాక్షికి తెలుసు. మీరు ఇంకా ఓపెన్ అవుతలేరు. మీరు ఆ పొద్దు జగన్మోహన్ రెడ్డి గారు మిమ్మల్ని ఏమన్నారు సార్? మీ బావగారు ఏమన్నారు మిమ్మల్ని? ఏమనాలి ఆ? ఏమనాలి? ఏమన్నారు అది మీకు కూడా తెలుసు. చిన్నపిల్లల్లాగా ఆలోచించకూడదు. రీజనల్ పార్టీస్ అది వాళ్ళు కష్టపడి బిల్డ్ చేసుకున్న పార్టీ, వాళ్ళ డెసిషన్ మేకింగ్ అది. హౌ కెన్ యూ డిమాండ్ దట్? వాళ్ళ ఇష్టారాజ్యం అది. మీరు అడగలేదా మరి ఎందుకు మనం ఏం తీసుకొస్తాం? నేను అడగలేదు. దెన్ ఆఫ్ 2019లో నేను మూవ్ అయిపోయాను పొలైట్గా. నా పని ఇప్పుడు ఐఎమ్ వెరీ హ్యాపీ. దేవుడి దయ వల్ల వీఆర్ ఇన్ ఫ్యాంటాస్టిక్ షేప్. క్లోజ్ రిలేషన్ జగన్మోహన్ రెడ్డి గారితో మీరు అంతకన్నా క్లోజ్ ఫ్రెండ్స్ ఇంకా అంతకన్నా ఎక్కువ ఉన్నారు. మీ క్లోజ్ రిలేషన్ ఇంకా తక్కువ నాకు. మీరు బయట వస్తారు అన్నారంట కదా సార్, జగన్మోహన్ రెడ్డి గారితో స్నేహం 8 ఏళ్ళు వెనక్కి తీసుకుపోయింది. నా వయసు పోగొట్టుకున్నాను, డబ్బులు పోగొట్టుకున్నాను, ఈ సిబిఐ ఎంక్వైరీలు ఇవన్నీ నా చుట్టుముట్టు జరిగింది, కాంట్రవర్సీ అంతా నా చుట్టూ జరిగింది అని చెప్పేసి మీరు చాలా సందర్భాల్లో చెప్పినారు కదా. చెప్పినారా లేదా సార్? లెట్ మీ టెల్ యూ, రాజకీయ సావాసం వల్ల నేను దెబ్బతిన్నమాట ఫ్యాక్ట్. అది దాంట్లో తప్పేంటి? అడుసు తొక్కనేలా కాలుగా రాడేలా సామెత చాలా తెలియ చెప్పటం. నడుస్తూ వెళ్తాడు తొక్కుతాం, తప్పదు. కడుక్కుని మీద స్టార్ట్ అవ్వాలి లైఫ్లో. దట్స్ లైఫ్ మ్యాన్, గ్రో అప్. అంటే జగన్మోహన్ రెడ్డి మీరు తొక్కతో పోల్చారా మీరు ఇప్పుడు? అడుసు తొక్కనేలా కడుగరంగి సామెత అంటే బురదలో కాలేస్తాం. రాజకీయ సావాసం నేను ఇప్పటి వరకు నా మీద సామెతలు వాడి జగన్మోహన్ రెడ్డి వాటి వార్తలేదు మీరు. నేను లైఫ్లో రెగ్యులర్ సామెత చెప్పాను. తప్పు నాది. మీరు ఏ పార్టీ మీద అయితే, ఏ వ్యక్తి మీద అయితే మీరు అపోనెంట్గా కంటెస్ట్ చేసినారు, అంటే అపోనెంట్ అతను గెలిచినాడు, అసలు అతనే గెలిచినాడు, అదే వ్యక్తి మరి 2024 ఎంపీ కంటెస్ట్ చేస్తే మీకు ఏమనిపించింది సార్? చాలా మంచి క్వశ్చన్ అడిగావు. 10 నిమిషాల క్రితం ఏం చెప్పాను? వెళ్ళి మీ ఓటర్ని అడగమని చెప్పాను. అదే మాట చెప్పానా లేదా? రివైండ్ చేసుకుని చూసుకో. అదే ఎట్ ది ఎండ్ ఆఫ్ ది డే యథా రాజా తదా ప్రజ కాదు, యథా ప్రజ తదా రాజా. జనాలు ఆ అవేర్నెస్, ఆ మెచ్యూరిటీ జనాలకు ఉండాలి. అది నేను అప్పటి నుంచి మంచి క్వశ్చన్స్ వేస్తున్నా సార్, మీకు నచ్చినవి మంచి క్వశ్చన్స్ అంటున్నారు. మీకు నచ్చినవి నచ్చినట్టున్నారు. యువర్ జర్నలిస్ట్, యూ షుడ్ ఆస్క్ ఎవ్రీథింగ్. మీకు నచ్చిన నచ్చపోయి నేనేంటంటే కొన్ని బౌండరీస్ పెడుతున్నాను. మూడో మనిషి నుంచి నేను మాట్లాడద్దని చెప్తున్నాను. ఓకే, అర్థమైంది సార్. నాకు జనాలు ఏమంటారు అంటే, సార్ సీరియస్లీ, అరే ఆ మనిషి మీద మాకు కోపం లేదు, పీపీ గారి మీద ఇస్ అ మంచి పర్సన్, ఏదో జనాలకి సేవ చేయాలని వచ్చినాడు, ఆ రోజు జనసేనతో కంటిన్యూ అయినా, లేకపోతే సిబిఎన్ గారితో కంటిన్యూ అయినా పొద్దు ఖచ్చితంగా మంచి పొజిషన్ ఉండే. రాంగ్ స్టెప్ వేసినాడు. మళ్ళీ 2024 కూడా మళ్ళీ బ్యాక్ ఎందుకు కాలేకపోయినాడు? అదే సైలెంట్గా ఎందుకు ఉండిపోయినాడు? యాక్టివ్ ఎందుకు ఉండలేకపోయినాడు? నీ క్వశ్చన్ ఏంటి? యాక్టివ్గా ఎందుకు ఉండలేకపోయాడు? మీరు ఎందుకు మీరు మిస్కమ్యూనికేట్ అయినా? అంటే జనసేనతో లాంగ్ టర్మ్ చేయలేదు, సిబిఎన్ గారితో మీరు ట్రావెల్ చేయలేదు. లైఫ్లో ఒక ఫండమెంటల్ ఇష్యూ మిస్ అయ్యామమ్మా మీరు అందరూ. రాజకీయం అంటే అదేంటో ఒక నషలాగా ఉంది మీకు. ఆబ్వియస్లీ పవర్ అంటే ఏంటో తెలుసా? ఇప్పుడు నేను చెప్పే పవర్ గురించి చెప్తా. ఇప్పుడున్న పవర్ ఏంటంటే తెలుసా సార్? ఇది ప్రోమలే కాదు, 5-10 కార్లు కాన్వే, సైరన్లు, అంగు ఆరుబాటాలు, నేనే రాజు నేనే మంత్రి. పవర్ ఈజ్ అబౌట్ ఎంపవరింగ్ ఏ కామన్ మ్యాన్. అది నాకు తెలిసింది. అది చేతకాని రోజున నువ్వు ఇవ్వగలిగితే 10 మందికి ఉద్యోగాలు, 10 మందిని ఇబ్బంది పెట్టు. రైట్? దట్ ఈస్ వాట్ ఎ పబ్లిక్ పర్సన్ షుడ్ డూ. ఇఫ్ యు ఆర్ మ్యాన్ ఇన్ పబ్లిక్ ఆఫీస్, యు ఆర్ దేర్ టు సర్వ్. యు ఆర్ పబ్లిక్ సర్వెంట్. బీ రెస్పెక్ట్ఫుల్ ఆఫ్ దాట్. సో దట్ వాస్ ద కాలింగ్ ఫర్ మీ. ఒక రాజకీయవేత్తగా దాని ద్వారా మనం వేరే ప్రయోజనం పొందాలనుకుంటే అన్ని గవర్నమెంట్ గడపలు తొక్కేవాళ్ళు, అన్ని పార్టీలతో స్నేహాలు చేస్తాం. వీళ్ళు ఏ రోజు నేను అడగట్లేదు కదా. ఫర్ మీ ఇట్ వాస్ ప్యూర్లీ సర్వీస్. నేను అమెరికాలో 10 క్లయింట్లు అమ్మబట్టి జీవితంలో ఎంత దూరం వచ్చాను. నాకెవరో 10 మంది అమెరికాలో హెల్ప్ చేయబట్టి లైఫ్లో బాగుపడ్డా. పే ఇట్ ఫార్వర్డ్ అంటాం లైఫ్లో. ఏమంటాం? పే ఇట్ ఫార్వర్డ్. సీ ఇఫ్ యూ కెన్ హెల్ప్ ఫ్యూ అదర్స్. ఇది నేను చెప్పేది నీకు మీ యూత్కి, మీ ఆడియన్స్కి ఎక్కకపోవచ్చు. 10 years ఉన్నో దే అప్రిషియేట్. ఇప్పుడు ఎవరు సార్ పీవీపీ గారు? ఇప్పుడు కాదు, 40 ఏళ్ళ నుంచి కన్సిస్టెంట్గా ఒకరి ఫ్యాన్ని. ఎవరు? మా సంఘానికి. సంఘానికి అంటే సార్ మీ అందరికీ తెలియదు అంటే, ఇప్పుడు మా ఫ్యామిలీ మెంబర్స్, అడిషనల్ ఫ్యామిలీ మెంబర్స్ 70s నుంచి ఈ దేశంలో ఉన్న అత్యంత ఎక్స్ట్రాడినరీ సంస్థ ఈ ప్రపంచంలోనే ఆర్ఎస్ఎస్ అనే సంస్థ. ఆ సంస్థలో నువ్వు నేను మెంబర్లు అవనవసరంలా. ఆ సంస్థ భావజాలం ఏంటి?
దేశం ఫస్ట్, మతం కులం అన్ని తర్వాత. నువ్వు ఒక 10 మంది చదువు చెప్పించావు, నువ్వు ఆ సంఘ సభ్యుడివే. ఆ విధంగా ఆ భావజాలం నాకు ఇష్టం. ఆ శాఖలకి వెళ్ళి అక్కడ నేను చేయని అవసరంలా. బట్ దర్ అన్ ఎక్స్ట్రాడినరీ ఇన్స్టిట్యూషన్ టు రెస్పెక్ట్. అది నేను 30 ఏళ్ళ నుంచి నా సాయి చవితిలో నేను చేయగలిగింది నేను చేశాను. అండ్ దట్ ఈస్ సంథింగ్ ఐమ్ ప్రౌడ్ ఆఫ్. అక్కడ ఎందుకంటే అక్కడ వాళ్ళతో నేను ఒక నిమిషం ఉన్నానంటే, ఒక గంట ఉన్నానంటే ఐ ఫీల్ సో స్మాల్ ఇన్ మై లైఫ్. ఒక సంఘ ప్రచారంతో గంట సేపు కూర్చున్నానంటే నా జీవితంలో ఎంత కుచించుకుపోతానో. ఎందుకంటే వాళ్ళకి మళ్ళీ మనం గంట ఉండలేం. మనకు స్వార్థాలు ఉన్నాయి, మన పెళ్ళాం పిల్లలు ఉన్నారు. అట్లాంటి ఇన్స్పైరింగ్ పీపుల్ ఈ దేశంలో ఉన్నారు. ఇంకా సార్ జగన్మోహన్ రెడ్డి గారిని చూశారు, రాజశేఖర్ గారి కుమారుడిని చూశారు, ఇప్పుడు లోకేష్ గారిని చూస్తారు. వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ దెమ్ సార్? లోకేష్ గారు నాకు 14 నుంచి పరిచయం, చూశాను. నా ఫస్ట్ మీటింగ్ అప్పటి నుంచి తెలుసు. ఈజ్ అ వెరీ షార్ప్ మ్యాన్, అండర్స్టాండ్స్ థింగ్స్ ఇన్ ఎస్ ఇఫ్ అండ్ వెరీ ఈగర్ టు లర్న్. రేర్ క్వాలిటీ ఇన్ పాలిటిషియన్. పాలిటిషియన్స్ వీళ్ళు వెరీ పూర్ లిసనింగ్ ఉంటుంది. బట్ ఇది నేను చూసిన వాళ్ళల్లో నేర్చుకుందాం తప్పనున్న మనిషి. మచ్ యంగర్ దెన్ ఆల్ ఆఫ్ అస్. అండ్ ఐ థింక్ హీ హెస్ గాట్ చాలా ప్రామిసింగ్ ఫ్యూచర్ ఉంది దానికి, లోకేష్ గారికి. ఆ నేర్చుకుందాం తప్పనున్నప్పుడు, ఆ కంటిన్యూస్ లెర్నింగ్ అని ఇంక్విజిటివ్నెస్ ఉన్నప్పుడు దే విల్ గో ఫార్. చాలా లోకేష్ గవర్నెన్స్కి, అంటే లోకేష్ గారి టీడీపీ గవర్నెన్స్కి గత ప్రభుత్వం గవర్నెన్స్కి తేడా ఏం అనిపిస్తుంది సార్ మీకు? 29లో తెలుస్తుంది కదా. మనం మాట్లాడేంత వాళ్ళం కాదు. స్టిల్ ఓన్లీ 2 years. మీరు ముందే మంచిగా ప్రిడిక్ట్ చేసింది కదా సార్. చెప్పండి సార్, డేట్తో సహా చెప్తారు కదా సార్, ప్రతి ఇంటర్వ్యూలో చెప్పారు కదా. ఇక్కడ ఫెయిల్ అయింది సార్ జగన్మోహన్ రెడ్డి. ఈ జీవితంలో ప్రతి ఒక్కళ్ళకి కావాల్సింది స్వాతంత్రం. తింటానికి తిండి లేకపోయినా పర్వాలా, మనం పీల్చే గాలి, మనం తాగే నీరు, మన లైఫ్. కర్ణుడి చావుకు ఏ కారణాలు. ఫస్ట్ ఏంటంటే మనకి మన కంఫర్ట్, మన ఇండివిజువల్ లిబర్టీ, స్వాతంత్రం అనేది మనకు ఉండాలి. ఒక కామన్ మ్యాన్ కొంచెం ఇబ్బంది పడ్డాడు. సో ఈ డయాగ్నోసిస్ 100 మంది చేస్తారు. నేను చేయటం 3 నెలలు ఎట్లా చెప్పగలుగుతారు సార్? 3 నెలల్లో మీరు హౌ యూ ప్రిడిక్ట్ దట్ థింగ్? కామన్ మ్యాన్ ఇబ్బంది పడ్డారు, కార్యకర్తలు ఇబ్బంది పడ్డారు, చెప్పండి సార్, జర ఎలాబరేట్ చేయండి. ఏం చేయట్లేదు అంటే ఇప్పుడు ఆల్రెడీ 24లో ప్రజలు నిర్ణయించారు. ఇక్కడ మిస్టేక్ అయింది సార్. ఇప్పుడు చెప్తే ఈ ప్రభుత్వం అన్నా ఆ ప్రభుత్వం అన్నా నెక్స్ట్ టైం రిపీట్ కాకుండా పని చేసుకుంటా కదా సార్. ఫండమెంటల్ థింగ్ ఇందాక చెప్పాను. ఇప్పుడు పొజిషన్ ఆఫ్ పవర్ అండ్ ప్రివిలేజ్ అంటే ఏంటి? యు ఆర్ దేర్ టు సర్వ్. అది మర్చిపోకూడదు ఎవరు. యు ఆర్ దేర్ టు సర్వ్. ఇది మన హయాము, మన రాజ్యాలు కాదు. రచించిన అవకాశం వల్ల అక్కడ కూర్చోబెట్టారు. ప్రపంచంలో ఇన్ని కాన్స్టిట్యూషన్స్ ఉన్నాయి. మన కాన్స్టిట్యూషన్లో కూడా లేనిది చెబుతాను. అమెరికా కాన్స్టిట్యూషన్ అంటే మన కాన్స్టిట్యూషన్లో ప్రజలకి ఈ రైట్స్ ఇస్తున్నాం, ప్రజలకి ఫ్రీడమ్ ఇస్తున్నాం అంటుంది. అమెరికా కాన్స్టిట్యూషన్ ఏముంటుందో తెలుసా? ఒకే ఒక డిఫరెన్స్, చిన్న డిఫరెన్స్. ప్రజలు ప్రభుత్వానికి ఇస్తున్నారు రైట్స్, అది డిఫరెన్స్. పబ్లిక్ సర్వీస్లో కూడా అంతే. ప్రజలు ఇచ్చిన అవకాశం అది, మీరు ప్రజలకు సర్వ్ చేయాలి. ఆ ఫండమెంటల్ మిస్టేక్ మిస్ అయిన రోజు ఏ పార్టీ అయినా ఇబ్బంది పడుతుంది. ప్రజలే రారాజులు. అది మర్చిపోయిన రోజున వాళ్ళు ఎక్కుతారు, దించుతారు. సింపుల్ అంతే. రాజకీయం ఉండదు అంటారు. ప్రజలే దేవుళ్ళు. అది మిస్ అయిపోయింది. సంఘంలో దేవాలయం ఎప్పుడు 30-40 ఏళ్ళు చెప్తున్నారు. రామారావు గారు చెప్పారు, అందరూ చెప్పారు. వై జగన్మోహన్ రెడ్డి అంటే నేను 2024లో పబ్లిక్లోకి వెళ్ళినప్పుడు జగన్మోహన్, మీరు చెప్పిన పాయింట్ ఇస్ 100% రైట్. కూర్చొని బటన్ నొక్కుతా అంటే జనాలు యాక్సెప్ట్ చేయరు సార్. పబ్లిక్లోకి వెళ్ళాలి. కార్యకర్తలు అన్నటోడు ఒక ఓటర్ని ఓట్ బ్యాక్ ఈవీఎం దాకా మిషన్ లాగా తీసుకుపోయారు కార్యకర్తలు అసంతృప్తితో ఉన్నారు. మీరు ఒక స్టేట్మెంట్ చెప్పారు, కార్యకర్తలు కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు. ఎంతసేపు నా బీసీ, నా ఎస్సీ, నా ఓసీ, ప్రజలు కులాలుగా డివైడ్ చేయడం కదా సార్. ప్రజలకు మనం ఏం చేస్తాం? అందుబాటులో లేకపోవడము, జనాలకు ఏం కావాలో అది ఇవ్వకుండా. పథకాలు ఎవరు అడిగారు సార్? జనాలు పథకాల కోసం కదా సార్. పథకాలు ఇచ్చినా కూడా జగన్మోహన్ రెడ్డి ఇండియా లెవెల్లో ఇన్ని పథకాలు ఇచ్చినా కూడా 11 సీట్లు ఓడిపోవడానికి కారణము మీరు చెప్పినట్టు జగన్మోహన్ రెడ్డి గారు పబ్లిక్లో ఉండకపోవడం. నా పర్సెప్షన్ సార్. ఇన్ ద ఫస్ట్ ప్లేస్ అది తెలంగాణ అయినా, ఆంధ్ర అయినా, తమిళనాడు అయినా పథకాలు ఎవరి డబ్బుతో ఇస్తున్నాం? పబ్లికే. ఎవరి డబ్బు అది? పబ్లిక్ డబ్బు సార్. అది వాళ్ళ డబ్బు వాళ్ళకి ఇస్తా మనం ఏదో దానం చేసినట్టుగా మాట్లాడితే ఎట్లా? అది వాళ్ళ డబ్బు. అది అన్ని ప్రభుత్వాలకు వర్తిస్తుంది, అన్ని రాజకీయ నాయకులకు వర్తిస్తుంది. మరి ఎన్ని పథకాలు ఇచ్చినా జగన్మోహన్ రెడ్డి కోల్పోయింది సార్. జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ సొమ్ము వాళ్ళకి ఇచ్చారు కాబట్టి వాళ్ళ సొమ్ము వాళ్ళకి ఇచ్చి వాళ్ళ సొమ్ము అని చెప్పాలి, మన సొమ్ము అని కాదు కదా. మరి చెప్పండి సార్, మళ్ళీ చెప్పండి. ప్రజల సొమ్ము ప్రజలకి అందుబాటు చేసిన దాంట్లో యు ఆర్ ఎ సర్వెంట్ ఓన్లీ. యు ఆర్ నాట్ ఎ రూలర్, యు ఆర్ ఎ సర్వెంట్.
పబ్లిక్ సర్వెంట్ అని అవేర్నెస్ అది 10 ఏళ్ళకి వస్తుందా 30 ఏళ్ళకి వస్తుందా ఈ దేశంలో చేంజ్ విల్ కమ్. ఇట్స్ అ మ్యాటర్ ఆఫ్ టైం. ఆ ఒక్క విషయంలో మన ప్రధానమంత్రి మనం రెస్పెక్ట్ చేయాల్సింది. ఇట్స్ అ పబ్లిక్ సర్వెంట్. సార్ ఒక్క మాట చెప్తా సార్, చెప్పు సదరా. ఈ కాలంలో న్యాయంగా బ్రతకాలి, న్యాయం గురించి మాట్లాడాలి, వాళ్ళకి చోటులు ఇస్తారు. డబ్బు ఉన్నోడు న్యాయం చెప్తేనే న్యాయం సార్, డబ్బు లేనివాడు న్యాయం చెప్పకపోతే పోరా అంటారు సార్. అంతే సార్, మీకు అది చెప్పాలనుకున్నాను ఇంటర్వ్యూలో. బట్ లెట్ మీ ఆల్సో టెల్ యూ, డబ్బున్నది కరెక్ట్ అయితే కింద పెదాడు పైకి రాడా? ఏమాట ఇవాళ మనకు దమ్ము ఉండాలి, మనం కరెక్ట్గా ఉండాలి. కానీ ఎవరినైనా క్వశ్చన్ చేయాలి. లేదు లేదు, డబ్బు లేనోడు మాటలు చెప్తేనే నీతులు సార్, డబ్బు లేనోడు చెప్తే బూతులు అవుతుంది సార్. డబ్బు లేనివాడికి డబ్బు సంపాదించినంత తెలుగు నేర్చుకో. పీపీ గారు నీతులు చెప్తే జనాలు వింటారు, నాలో చెప్తే నేను సార్. ఎందుకు డిఫరెన్స్ ఎందుకు? మీకు డబ్బు ఉంది, నాకు డబ్బు లేదు. కానీ ఒకటి తెలియని, చాలా మంది తెలియని విషయం ఏంటంటే పీపీ గారు చనిపోతారు, రోహిత్ చనిపోతారు. అబ్సల్యూట్లీ. ఇంకో పాయింట్ మిస్ అయ్యావు. 25 ఏళ్ల క్రితం నా దగ్గర డబ్బు లేదు, నేను రోడ్డు మీద నిలబడినాన్ని. అప్పుడు పీపీఆర్ అంటే ఎవరైనా ఓ తెలియదు. ఇవాళ అంటే నేను నీతులు చెప్పట్లా, నేను ఇవాళ కన్సిస్టెంట్ ఉంటే చెప్తున్నా. థింక్ బిగ్ మ్యాన్. వై ఆర్ యూ డూయింగ్ దిస్? థింక్ బిగ్. వై డూ యూ కీప్ యూర్ సెల్ఫ్ సో లో? థింక్ బిగ్. ఎవ్రీబడి హ్యాస్ ఆపర్చునిటీ టుడే. ఇవాళ సంఘంలో, సొసైటీలో, మన దేశంలో మోడీ గారు ప్రైమ్ మినిస్టర్ అవుతారని అనుకున్నారు మీరు ఆ వేళ 40-30 ఏళ్ల క్రితం? అనుకోలేదు సార్. ఆయన చరిత్ర కాదు, హీస్ గోయింగ్ టు రీరైట్ హిస్టరీ. సార్ లెట్స్ కమ్ టు ద బిజినెస్. మళ్ళీ బిజినెస్కి వస్తాను. అందరూ సంపాదించుకుంటారు, అందరూ సంపాదించుకుంటారు, దోచుకుంటారు, సంపాదించుకుంటున్నారు. కానీ మీకులాగా మాత్రం సంపాదన కనబడేటట్టయితే మాకు వీ ఆఫ్ ద ఫస్ట్ థింగ్ ఉండాలి సార్. జీలో దమ్ము ఉండాలి సార్. సిటీ నడిబొట్టులా ప్రతి పైసా ఎకరాలలో ఇల్లు కట్టుకున్నారు సార్. ఇప్పుడు పొగుడుతారు సార్, తప్పుగా అనుకోకండి. అంటే మనం సంపాదించే పైసలు కనపడాలి సార్, దాచుకోవడం కాదు సార్, కనపడాలి. కనపడిన అవసరం మన లైఫ్లో కనబడంగా. నాకన్నా ఒక పెద్ద ఆయన చాలా మంచి మాట చెప్పాడు. ఆ మాట చెప్తాను. అంత పెద్ద ఆయన కాదు నేను, ఆయన దళాలయమ గారు. ఆయన అడిగారు ఒకసారి, అసలు హ్యుమానిటీ గురించి మీకు ఆశ్చర్యపడే విషయం ఏంటని, హ్యూమన్ బీయింగ్స్ గురించి. ఆయన చాలా సింపుల్ సమాధానం చెప్పాడు. అది పిల్లలకైనా పెద్దలైనా అందరికీ వర్తిస్తుంది. అది చెప్పండి సార్. ఎవ్రీ మ్యాన్ వాడి ఆరోగ్యం అంతా బాగొట్టుకుని సంపాదన మీద పడతాడు. సంపాదించిన తర్వాత ఆ సంపాదించినంతా వాడు ఆరోగ్యం బాగు చేసుకోవడానికి ఖర్చు పెడతాడు. A man ruins his health to earn wealth and spends his wealth to get back his health. He is living in the present, constantly worried about the future. Neither is living in the present, nor is he living in the future. And he is going to live as if he is going to never die. And he is going to die never having lived his life. Wow, you made my day, sir. Correct. And that is unfortunate thing of today's rat race. ఆ మెచ్యూరిటీ, ఆ అవేర్నెస్ నా ముందే ఉండబట్టి నాకు చేయాల్సిన అన్నీ చేశాను. ఐఎమ్ లివింగ్ లైఫ్ కింగ్ సైజ్ ద వే ఐ వాంట్, నాట్ సంబడి ఎల్స్ వాంట్స్ మీ టు. దోచుకోవడంలో దాచుకోవడంలో బిజీ అయిపోతారు, కానీ డబ్బులు పంచే విధానంలో ఎవరు ముందుంటారు సార్. సార్ ఈ మూమెంట్లో ఐ నీడ్ టు సే ఫ్యూ పీపుల్ సార్. మన గాయ్ నేమ్ రంజిత్ రెడ్డి. రంజిత్ రెడ్డి గారు, నేను మళ్ళీ చెప్తున్నాను సార్, రంజిత్ రెడ్డి గారు 500 పిల్లలకు ఎవ్రీ ఇయర్ 500 పీపుల్స్ కార్యకర్త పిల్లలకు చదివిస్తుంది సార్. నిజమైన పేదోడు కూడా చెప్పాలి సార్. నేను మా కెమెరామెన్ కాదు. అండ్ ఐఎమ్ హ్యాపీ, ఐఎమ్ సో ప్రౌడ్ ఆఫ్ నా గుడ్ ఫ్రెండ్ ఆయన సార్. ఇన్స్పైర్స్ మీ సార్. 500 మంది కార్యకర్త పిల్లలను చదివించడం అంటే, కార్యకర్తలు ఇంతమంది కార్యకర్త గురించి ఎందుకు మాట్లాడాను సార్? ఎందుకు నేను లోకేష్ గారి కార్యకర్తలు, చంద్రబాబు నాయుడు కార్యకర్తలు ఎందుకు కాపాడుకుంటారంటే సార్, కార్యకర్తలు పిచ్చోళ్ళు సార్. మీ జెండా మోస్తారు సార్, మీరు ఏ పార్టీ అంటే ఆ పార్టీకి పోతారు సార్, మిమ్మల్ని దేవుడు అనుకుంటారు సార్, మీరు బాగుంటే చాలు అనుకుంటారు, కానీ ఫ్యామిలీ పట్టించుకోరు సార్. కార్యకర్తల మైండ్ సెట్ ఎట్లుంటారు సార్? సార్ మాకు మా గాడ్ అంటే పీపీ గారే, మా పార్టీ అంటే పీవీపీ గారే అనుకుంటారు. పీవీపీ ఫస్ట్, ఫ్యామిలీ నెక్స్ట్ అనుకుంటారు, క్యాండిడేట్ ఫస్ట్ నెక్స్ట్ అనుకుంటారు, మా ఫాలోవర్ గాడ్ అనుకుంటారు, కానీ వాళ్ళ కుటుంబం గురించి మనం పట్టించుకోరు సార్. అలాంటి కార్యకర్త పిల్లలకి 500 మందిని చదివిస్తారు సార్ ఎవ్రీ ఇయర్. ఈజ్ అ రియల్ హీరో. అండ్ వన్ మోర్ పర్సన్ సార్, ఐ నీడ్ టు సే, జలవియర్ విజయ ఆదిత్య గారు రోల్ మోడల్స్. ఎస్ సార్. విజయ ఆదిత్య గారు వాళ్ళ తల్లి సార్, చాలామంది ఎవ్రీ బర్త్డేకో పండుగకో హాస్పిటల్కి వెళ్ళి భోజనాలు పెడుతుంటారు. కానీ వాళ్ళ మదర్ దాదాపు 15 ఇయర్స్ నుంచి సార్ ఇంట్లో తోడేసిన పెరుగు మాత్రమే, గడ్డ పెరుగు తీసుకుపోయి 10-15 ఇయర్స్ నుంచి
వసతేర హాస్పిటల్ దగ్గర ప్రతిరోజు ఆ తల్లి. నీకు అట్లాంటి వాళ్ళని ఆ పక్కకి వెళ్ళి ఒకసారి ఎల్వి ప్రసాద్ హాస్పిటల్ చూడు. అంటే దట్ ఎక్స్ట్రాడినరీ. ఒక్క రోజు 2 రోజులుగా సార్ ఈ సిటీలో అదొక జ్యువెల్. సో నువ్వు చెప్పే పాయింట్స్ ఏంటంటే, ఒకటి గివింగ్ బ్యాక్ టు సొసైటీ, 2 మన కోసం ఒక రాజకీయ నాయకుడు అయినాడు, మన కోసం కార్యకర్త ఒక సెకండ్ టైం ఇచ్చినా కూడా మనం రెసిప్రోకేట్ చేయాలి, మర్చిపోకూడదు. ఆ తల్లి ఒక రోజు 2 రోజులు కాదు సార్, 15 సంవత్సరాల నుంచి ఇంట్లో గడ్డ పెరుగు, హాస్పిటల్ నుంచి వస్తారు కదా సార్, వాళ్ళకి అకామిడేషన్ అయితే ఫుడ్ కూడా పెట్టుకుంటుంది ఆ మహాతల్లి. వాళ్ళ దగ్గర డబ్బులు ఉన్నాయి, కానీ డబ్బులు కొనడమే కదా సార్, పంచడంలో కూడా నేర్పించుకున్నాం సార్. ఇంకో తల్లి ఉంది సార్, ఇంకో తల్లి. ఐ జస్ట్ వాంట్ టు అప్పట్లో అంటే ఒక 10-12 ఏళ్ళ క్రితము 12 జూబ్లీహిల్స్ లో ఉండేవాళ్ళ ఆఫీస్ అప్ప కేబిఆర్ పార్క్ రోడ్ మీద చెక్ పోస్ట్ దగ్గర ఉండేది. ఆడపిల్లలని ఫ్రీగా చదివించినారు, పీపుల్ హూ కుడ్ నాట్ అఫోర్డ్ ఎడ్యుకేషన్. అట్లా మంచి పనులు మస్తు చేసినారు. ఇది మిస్సెస్ కలిసావా? నేను 2012లో 13లో కలిసిన మా మమ్మీ మా బాలయ్య ఉన్నప్పుడు. మా మమ్మీ చనిపోయిన తర్వాత ఎప్పుడు కలవలేదు. 13లో కలిసిన జూబ్లీహిల్స్ టెస్టరోసా కెఫే ఉండే కదా, అక్కడెక్కడో కలిసినట్టు. నువ్వు పీపీగానే కలిసావా? మా తల్లి మీ మిస్సెస్ సార్. థ్యాంక్ యూ. ఇంకా అన్న మేడం గురించి? అమ్మో, మేడం గురించి చాలా ఉంటది. లైక్ మహేష్ బాబు, ఆయన సైలెంట్ గా చేస్తారు. తనీష్ బాయ్, షీఈ్ లైక్ అ ఫీమేల్ మహేష్ బాబు. షీఈ్ లైక్ ఎ ఫీమేల్ మహేష్ బాబు. ఎవరో కాదు సార్, మేడం గారు సార్. మీ సతీమణి గురించి, మీ సతీమణి గురించి ఎంతో మంది ఆడపిల్లలు చదివించారు. అది మీరు చెప్పుకునలేరు, నేను చెప్పే, మీరు ఏమో లిటిల్ బిట్ ఎమోషన్ అవుతున్నారు. ఆడపిల్ల అంటే మీరు ఒక ఎమోషన్ సార్. సార్ మేడం ఇప్పుడు తెర మీదకి రాదు సార్. ఫస్ట్ టైం నేను మేడం గురించి రీసెర్చ్ చేశాను. నేను టెస్టోరీస్ పక్కన ఉండేట మీ ఆఫీస్, ఇప్పటికి అదే ఆఫీసు. చెప్తున్నారు ఎంతో మంది సీజన్ లేడీ మహేష్ బాబు అంటున్నారు సార్. మహేష్ బాబు చెప్పుకోడు సార్. ఇంకొకటి ఏడవద్దు మీరు. From 13, that was from the 7th standard to the 10th standard. ఏం టీచ్ చేశారు మేడం? I taught him English and social studies. And he is very down to earth, grounded. మేడం, ఈ స్టూడెంట్ ఇప్పుడు ఈ స్థాయిలో ఉన్నారంటే మరి హౌ యూ ఫీల్ మేడం? ఈ ప్రొడ్యూస్ లాట్స్ ఆఫ్ మూవీస్, ఒక 5-6 మూవీస్ ప్రొడ్యూస్ చేసినారు. And I believe they are all, won awards, I believe. Madam. Kada Naniya Raja or something. I remember him telling me about it. Anything he keeps in touch with me. That's why. ఇంకా ప్రసాద్ గారి గురించి తెలియని విషయాలు మాకేమైనా చెప్తారా మేడం? His life is an open book అండి, అందరికీ తెలుసు. He was an exceptional student. He always won any competitions he entered. He always won. All the debates or elocution competitions. ఎక్కడ వెళ్తే he will always come back with the prize only. సార్ తను ఎవరో తెలుసు సార్? మా హై స్కూల్ టీచర్ రోషిని మేడం, రైట్? మిసెస్ రోషిని ఎడ్వర్డ్. సార్ ఇప్పుడు పీవీపీ గారు ఈజ్ ఏ సక్సెస్ఫుల్ పర్సన్ ఇన్ లైఫ్ ఆర్ కాదా అని ఒక డౌట్ సార్ నాకు. He's a highly successful. Probably is the most successful person I met. I am only measuring him by the person at any given time. Nakuna journey lo what he intended, what he wanted, and what he activated, and what he got. The 4 factors lo I always believed is successful. బేసిక్లీ ఆర్జీవి గారు నెవర్ ఎంటర్టైన్స్ ఎనీవన్, సో ఈజ్ అన్ అమితాబ్ బచ్చన్ ఎవరైనా కానీ, బట్ వై ఆర్జీవి గారు కనెక్టెడ్ టు పీవీపీ గారు? That is because of his clarity of thinking and his what do you call entrepreneurship. And in terms of the Ankonna knowledge, nenu is probably very one of the very few I can have a conversation with. ఎందుకంటే మీ కాన్వర్సేషన్ కావాలంటే అవతల అతను కూడా ఆ కైండ్ ఆఫ్ మినిమం నాలెడ్జ్ ఆర్ మినిమం సెన్సిబిలిటీ ఆర్ మినిమం అండర్స్టాండింగ్ కెపాసిటీ ఉండాలి కాబట్టి. అండ్ సింగిల్ వర్డ్ అబౌట్ పీవీపీ గారు అంటే? సింగిల్ వర్డ్, ఆరో. బాణం లాగా ముందుకెళ్తారు. సార్ ఇప్పుడు బరువు దించుకున్నా, ఇది మేము కావాలని ముందు చెప్పొచ్చు, నాకు పొగడతలని ఇష్టం ఉండదు.
థ్యాంక్ యూ. సార్ మీరు పబ్లిక్ డొమైన్ లో ఉన్నారు, పబ్లిక్ ఫిగర్ సార్. మీరు మీ గురించి అందరూ తెలుసుకోవాలని ఉంటుంది. మీ గురించి మీరు ఏం చేస్తుంటారు, మీరు ఏ కారు వాడతారు, మీరు ఏ డ్రెస్ వేసుకుంటారు. నేను అనుకున్నా ఏ టీ షర్ట్ వేసుకొని అడిగారా సార్? ఎస్, థ్యాంక్ యూ. ఎస్, మీరు కష్టపడి సంపాదించుకుంటారు సార్, కనబడుతుంది సార్. నాకు పెట్టోడు సార్, ప్రతోడు పాలిటిక్స్ వస్తాం. మీరు నన్ను మీ గురించి ఒకటి చెప్పారు, ఎవ్రీ వన్ వాంట్స్ పొలిటీషియన్. ఎందుకు అంటే టు డూ బిజినెస్, లేకపోతే బిజినెస్ కోసమో వారు సంపాదించిన సంపాదన దాచుకోవడం కోసమో, సెక్యూర్ చేయడం కోసమో, పవర్ని ఎంజాయ్ చేయడం కోసం వస్తుంటారు. కానీ పీఈపీ గారు ఎంపవరింగ్ కోసం వస్తారు. దట్స్ మై థాట్స్. కొంతమంది ఉంటారు, నేను చెప్పాను నీకు ఆల్రెడీ కూడా ఇంటర్వ్యూ కూడా చెప్పాను, రంజిత్ రెడ్డి లాంటి వాళ్ళు. వీళ్ళు ఏంటంటే డబ్బు చూస్తున్నారు, సర్వీస్ చేయాలంటే అందరూ సంపాదించుకోవచ్చు సార్. నేను 10 రూపాయలు సాయం చేయొచ్చు, 100 రూపాయలు. కానీ పబ్లిక్ డొమైన్లో గవర్నెన్స్తో వెళ్తే ఆ సపోర్ట్ తోటి యూ క్యాన్ బిల్డ్ ఎనీథింగ్ సార్. ఈ టైంలో లోకేష్ గారు లాంటి వ్యక్తులకి, సిబిఎన్ గారు లాంటి వ్యక్తులకి, ఇక్కడ రేవంత్ రెడ్డి గారు లాంటి వ్యక్తులకి, అటు సెంట్రల్లో మోడీ గారు లాంటి వ్యక్తులకి పీఈపీగా అవసరము. పీఈపీ గారు మీరు సంపాదించే సంపాదన రైట్ వేలో, మీరు రైట్ వేలో సర్వీస్ చేయండి సార్. రైట్ వేలో సర్వీస్ చేయండి. యూ విల్ గెట్. తమ్ముడు, let me correct it. We are a citizen of this country. We are the right person in the right country at the right time. We are in India today. ఇవాళ దేశంలో రైట్ ప్లేస్లో ఉన్నాం. లాస్ట్ 11 ఏళ్ళు ఎక్కడికి వెళ్తుంది మన దేశం. సో ప్రతి యంగ్ పర్సన్ షుడ్ కాంట్రిబ్యూట్ దేర్ బెస్ట్. వీ హ్యావ్ టు హోప్ మన రాజకీయ నాయకులు, మన ప్రజాప్రతినిధులందరూ కూడా అందరిని ఎంపవర్ చేయగలిగితే రోహిత్ లాంటి వాళ్ళు 100 మంది వస్తారు, పీఈపీ లాంటి వాళ్ళు 1000 మంది వస్తారు. కానీ బాధ అనిపిస్తుందా? మీరు ఒక మాట అన్నారు, 1000 మందిని ఇంప్లిమెంట్ చూపి అన్నారు కదా. నేను 1000 మందిని మాత్రం నేను ఇంప్లిమెంట్ చేయలేను, కానీ 1000 మందికి పీఈపీ గారు ఏంటో చూపించాను. నేను 1000 మందికి పీఈపీ గారు మనస్తత్వం ఏంటో చూపించాను. 1000 మందికి పీఈపీ గారి సతీమణి చేసిన సర్వీస్ చూపించాను. అది లక్షల కోట్లతో సమానం సార్. మంచి చెప్పండి, ఒకటి చెప్పండి సార్. మీకు చెడు చెప్పండి, ఒక వ్యాసం రాస్తాడు, ఇది వ్యాసం రాస్తాడు, అందరి గురించి రాస్తారు. నేను చెప్పాను కదా, నువ్వు ఎర్ర కారు కొత్త కారు కొనుక్కుని ఇంటికి వెళ్ళి మీ పక్కింటి నీ మీద చేతబడి చేస్తాడని. సో బట్ ఎనీవే, సొసైటీ ఈజ్ లైక్ దాట్. బట్ యంగ్స్టర్స్ అందరినీ లెట్ us సెండ్ సమ్ పాజిటివ్ మెసేజ్ మ్యాన్. ఒక పాజిటివ్ మెసేజ్, ఒక ఇన్స్పిరేషనల్ మెసేజ్. లెట్ us హ్యావ్ ఫన్, లెట్ us వర్క్ హార్డ్, లెట్ us హ్యావ్ ఫన్, లెట్స్ డూ సంథింగ్ ఈవెన్ ఇన్క్రెడిబుల్. బ్రహ్మోత్సవం లాంటి ఫ్యామిలీ కథలు జనాలకు యాక్సెప్ట్ చేస్తారు. సినిమా ఫ్లాప్ కదా సార్ అది. డబ్బు వచ్చిన సినిమా, డబ్బు తెచ్చిన పిక్చర్. వాడు సింహం లాంటి వాడు, వాడు గడ్డం గీసుకొని నేను గీసుకుంటాను, పవన్ కళ్యాణ్ లాంటి మధ్యలో కొడితే సినిమా హిట్. ఎనీవే సార్, క్లోజింగ్ దిస్ ఇంటర్వ్యూ. బట్ ఐఎమ్ సో హ్యాపీ సార్. నేను అనుకున్నా ఇంటర్వ్యూ ఎక్కడ దాకా పోతుందో, కుట్టుకు దాకా. అందుకే గ్యాప్ మెయింటైన్ చేశాను. మీకు నాకు గ్యాప్ మెయింటైన్ చేశాను. చూసుకున్నా బౌన్సర్లు ఉంటారా, ఎందుకంటే మీరు కుక్కలు వదులుతాంటారు కదా సార్. మీరు 4 ఉన్నాయి కుక్కలు వదులుతాంటారు కదా. ఆల్రెడీ పోలీసు వాళ్ళ మీద కుక్కలు వదిలేదు సార్. అది పోలీసు వాళ్ళ మీద కుక్కలు వదిలించట, సిఐ డిఎస్పీ మీద కుక్కలు వదిలేదు. నా కుక్కలు వెళ్తారా అనుకున్నాను. ఆ రోజు ఇంట్లో కూడా లేరు కదా, గొప్ప పక్కన విజయవాడలో సీఎం గారి దగ్గర ఉన్నారు. అదే బ్యూటీ. లేకుండా కూడా ఉండడం అని చెప్పడం అనేది బ్యూటీ. ఏఐ జనరేట్ అయింది వచ్చు అప్పుడే. అబ్సల్యూట్లీ. ఎనీవేస్, నైస్ టు టాక్ యూ. ద ఓన్లీ వన్ థింగ్, పీవీపీ గారు ఈజ్ ఏ తెరిచిన పుస్తకం. ఆర్జీ గారు చెప్పినారు, చాలా మంది చెప్పి, ఇంకో డైరెక్టర్ గారు ఇది లెంతీ అయిపోతుంది. మీకు పోతుంటే నాకు కోపం వస్తుంది సార్. యు ఆర్ ద సచ్ ఎ బ్యూటిఫుల్ పర్సన్, రైట్ పర్సన్, ఆల్వేస్ ఇన్ విత్ ద రైట్ పార్టీ. You are such a beautiful soul, and please convey my best wishes to your madam sir. Hats off to her son. ఇప్పుడు పేరు చెప్పిన రంజిత్ రెడ్డి గారు కానీ, విజయ ఆదిత్య గారి మదర్ కానీ, సార్ మేడం పేరు సార్ ఝాన్సీ సురెడ్డి కిట్టి అంటాం. ఆ మేడం కి సెల్యూట్ సార్. My family is my gift God has given me. My wife and my kids. Thank you for all the good wishes. Jai Hind. Thank you. Jai Hind.